సుబ్రహ్మణ్యం దగ్గరికి లేడీ స్టాఫ్ 3కి వెళ్ళిపోవచ్చు. 3 నుంచి రేపు మార్నింగ్ వచ్చేటప్పుడు రెడీ నైట్ జాగారం లంచ్ రెడీ సార్. సుబ్రహ్మణ్యం చెప్పి మేడం అందరికి ఇన్ఫార్మ్ చేస్తాం. రెడీ సార్. ఓన్లీ స్టాఫ్. ఏం చెప్పుకుంటున్నావు అమ్మా? తిన్నారా? ఏం తిన్నారు? స్పెషల్ ఏం లేదా? అయ్యో స్పెషల్ లేదా? స్పెషల్ లేకపోతే ఏంటి? హాస్టల్ మీది ఎదురు హాస్టల్ ఉందా? మీకు కూడా పెట్టలేదా? పెట్టలేదా? అసలు నేను అన్నం కూడా తింటాను, కనీసం మీరు అన్నం తింటాను. నాకంటే బెటర్గా, అవునా కదా? రికార్డింగ్ స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ చేసింది ఇది కదా. జూమ్ కదా మనం స్టార్ట్ చేసింది. రికార్డింగ్ ఓకే. ఇప్పుడే స్టార్ట్ చేసింది, స్టార్ట్ అయింది ఇంతకుముందు కదా. బంద్ చేశారు. చెప్పండి ఏం చెప్తారు గట్టిగా? అప్పుడు ట్రైన్ సార్ సమझाద్దాం. అర్థమైందా? ఏంటమ్మా చెక్ ఇష్యూడ్ అయితే ఏం చేస్తాం? డైరెక్ట్ గా బ్యాంక్ కి క్రెడిట్ చేసేస్తాం. రిసీవ్డ్ అయితే 3 సినారియోస్ ఉంటాయి. చెక్ రిసీవ్డ్ అయితే 3 సినారియోస్ ఉంటాయి. ఫస్ట్ చెక్ రిసీవ్ అయినప్పుడు ఏం చేస్తాం? క్యాష్ చెక్ రిసీవ్ అయితే క్యాష్ కింద మనం డెబిట్ చేసుకుంటాం. బ్యాంక్ కి ట్రాన్స్ఫర్ చేస్తే, డిపాజిట్ చేస్తే క్యాష్ లో రాసిన చెక్ అమౌంట్ ని మళ్ళీ మనం బ్యాంక్ కి డెబిట్ చేసి క్యాష్ కి ఏం చేస్తాం? క్రెడిట్ చేస్తాం. ఏం చెప్పట్లేదు? అక్కడ కోపం వచ్చిందా? మరి చెప్పట్లేదు. ఇప్పుడే కదా మాట్లాడుకున్నాను. నేనేం చెప్పండి చెప్పాలి. ఇప్పుడు ఫస్ట్ సినారియో చెక్ రిసీవ్డ్ ఏం చేద్దాం? క్యాష్ కి డెబిట్ చేద్దాం. సేమ్ చెక్ ని డిపాజిట్ చేసాం బ్యాంక్ లో, బ్యాంక్ అకౌంట్ కి డెబిట్ చేసి క్యాష్ కి క్రెడిట్ చేద్దాం. సరే, చెక్ డిజార్డర్ అని చెప్పలేదు, దాన్ని మళ్ళీ ఫర్దర్ డిస్కషన్ చేద్దాం. నెక్స్ట్ క్యాష్ వరకు వస్తే, క్యాష్ డిపాజిట్ జరిగితే క్యాష్ ని మనం బ్యాంక్ లో డిపాజిట్ చేసాం. అప్పుడు ఏం చేస్తాం? బ్యాంక్ అకౌంట్ క్యాష్, బ్యాంక్ అకౌంట్ డెబిట్ చేస్తాం, క్యాష్ క్రెడిట్ చేస్తాం. విత్డ్రా చేస్తే క్యాష్ టు బ్యాంక్. ఇదేంటా మీ రెండు కాంట్రా ఎంట్రీస్. చెక్ డిపాజిట్ చేసినప్పుడు కూడా కాంట్రా ఎంట్రీ అవుతుంది. సరే, పర్సనల్ పర్పస్ విత్డ్రా చేస్తే క్యాష్ బ్యాంక్ నుంచి డ్రాయింగ్స్ టు బ్యాంక్, కాబట్టి కాంట్రా ఎంట్రీ అవ్వదు. ఓకేనా? నా డౌట్స్ ఉన్నాయి ఇందులో, సమझाద్దాం మరి దీని మీద. ఓకేనా? సమझाద్దామా? ఎన్నో సమ్మమ్మా? థర్డ్ వన్ చదవండి. సమ్ము ఎంటర్ ద following transactions in cash book with discount and bank columns. క్యాష్ కాలం అని చెప్పి సపరేట్ చెప్పాలా? క్యాష్ బుక్ లో ఆబ్వియస్ గా క్యాష్ కాలం మనకి ఉంటుంది. డిస్కౌంట్ బ్యాంక్ అన్నారంటే అదే కాలం బుక్ అవుతుంది. ఇప్పుడు కాలం క్యాష్. ఏంటమ్మా? చంద్రిక కమెన్సెస్ బిజినెస్ ఏం చెప్పారు? విత్ క్యాష్. ఓకేనా? విత్ క్యాష్. ప్రొఫార్మా ట్రై చేయండి, నాకు ఆల్రెడీ ప్రొఫార్మా ఉంది. ఇదే కదమ్మా ప్రొఫార్మా? ప్రొఫార్మా ట్రై చేయండి. చేసేసారు మీరు కూడా? సమ్ కూడా చేశారు.
మీరు అదే ప్రొఫార్మ్లో రాస్తున్నారా? మీరు కూడా సపరేట్ గా డ్రా చేయాలి. ఇప్పుడు అదే పనిలో ఉన్నారా వచ్చే రోజులో? వెరీ గుడ్. మిగతా వాళ్ళు జస్ట్ వన్ ప్రొఫార్మా డ్రా చేయి. ట్రిపుల్ కాలం క్యాష్ బుక్. ఎవరి బుక్స్ అమ్మా ఇవి? ఇన్ ద బుక్స్ ఆఫ్ బుక్స్ ఆఫ్ చంద్రిక చెప్పారుగా, హెడ్డింగ్ పెట్టుకోండి. ఇన్ ద బుక్స్ ఆఫ్ చంద్రిక ట్రిపుల్ కాలం క్యాష్ బుక్ డ్రా చేయాలి. ఫస్ట్ డ్రా చేయండి అబ్బాయి. ఫార్మాట్స్ ని ఫాస్ట్ గా డ్రా చేయడం నేర్చుకోవాలి. ఫార్మాట్స్ డ్రా చేయడానికి మీకు హాఫ్ మినిట్ కంటే ఎక్కువ పట్టలేదు. లెజర్ ఫార్మాట్ డ్రా చేయడానికి క్యాష్ బుక్ దానికి ఎక్కువ టైం పట్టిందంటే టైం వేస్ట్ చేస్తాను. ఎవ్రీ మినిట్ ఇంపార్టెంట్, అంతేనా కాదా? 1 మినిట్ వాల్యూ ఎగ్జామ్ ఎండింగ్ లో తెలుస్తుంది. ఈజీ సమ్, ఈజీ ఎంసీక్యూ మనం ఆన్సర్ చేసే టైంకి లెటర్ వచ్చి పేపర్ లాగేసుకుంటే అప్పుడు తెలుస్తుంది మినిట్ వాల్యూ. అసలు చేసుకెళ్తున్నా మనం ముందే జాగ్రత్త పడాలి. డ్రా చేశారా? ఫస్ట్ ఏంటమ్మా ట్రాన్సాక్షన్ చెప్పండి. 1120 to capital క్యాషేగా. క్యాష్ కాలంలో ఎంతమ్మా? 20,000. ఇందులో డౌట్ ఉందా ఎవరికైనా? జస్ట్ డౌట్ ఉందా? ఎందుకు క్యాపిటల్ రాసావమ్మా? బిజినెస్ కమిన్స్ అయ్యాను కాబట్టి క్యాపిటల్ రాసాం. అదే ఓపెనింగ్ బ్యాలెన్స్ అని ఇస్తే బ్యాలెన్స్ ప్రీపెయిడ్ అని రాస్తాం. ఏమన్నారమ్మా? పెయిడ్ ఇంటూ కరెంట్ అకౌంట్. కరెంట్ అకౌంట్ అంటే బ్యాంక్ అమ్మా. బ్యాంక్ లో ఎన్ని టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి? 2 టైప్స్ ఉంటాయి, సేవింగ్స్, కరెంట్ అకౌంట్. ఏదైనా కరెంట్ అకౌంట్ అలా చెప్పంటే అది బ్యాంక్ అంతా ఉంటుంది. మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వదు. ఇది ఏదో ఇంకో అకౌంట్ మన బుక్స్ లోనే ఇంకో అకౌంట్ అనుకోండి. ఇది బ్యాంక్ అకౌంట్. ఎంతమ్మా ఏం చెప్పారు? పెయిడ్ టు కరెంట్ అకౌంట్ ఎంట్రీ చెప్పండి. బ్యాంక్ టు క్యాష్ ఎంత? 19,000. చెప్పండి ఇది ఏ ఎంట్రీ? కాంట్రానా కాదా? డేట్ అమ్మా 3. డేట్స్ మీరు రాస్తారుగా. 3/1/20 బై బ్యాంక్ ఎంతమ్మా? 19,000 టు క్యాష్ అకౌంట్ 19,000. ఇదేం ఎంట్రీ? కాంట్రా ఎంట్రీ. సి అని మెన్షన్ చేయాలి. కాంట్రా జస్ట్ అంత అర్థమైందా? సి అని ఎక్కడ మెన్షన్ చేయాలి? ఎంట్రీ పక్కన సి అని రాయాలి, కాంట్రా ఎంట్రీ అని. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి అమ్మా ఒకసారి. మనం బై బ్యాంక్ అని రాసాము, అమౌంట్ ఏ కాలంలో రాసాం? క్యాష్ లో రాసాం. ఒక రూల్ ఉంది కదా, ఏ అకౌంట్ లో అకౌంట్ నేమ్ రాదు.
కూర్చుందా? మర్చిపోదు. ఇటు సైడ్ ఏం చేసాం? 2 క్యాష్ అని రాసాం, బ్యాంక్ కాలంలో రాసాం. దీన్ని మనం సింపుల్గా అర్థం చేసుకుంటే క్యాష్ని తగ్గించాం, బై బ్యాంక్ రాస్తాం. క్యాష్ని పెంచాం, 2 బ్యాంక్ రాస్తాం. 2 క్యాష్ రాస్తామా? క్యాష్ని పెంచితే బ్యాంక్ పెంచాం, 2 క్యాష్ రాస్తాం. బ్యాంక్ని తగ్గించాం, బై బ్యాంక్ రాస్తాం. బై బ్యాంక్ రాసి ఎందులో రాస్తాం? కాదు, బై క్యాష్ని తగ్గించాం, బ్యాంకుని తగ్గించాం. చూడమ్మా, బై క్యాష్ రాస్తాం, అంతే కదా. బై క్యాష్ రాసి ఎందులో రాస్తాం? బ్యాంకులో రాస్తాం. ఇది మీరు హ్యాబిచ్యుయేట్ చేసుకోవాలి. మళ్ళీ నేను ప్రొఫార్మా చెప్తా, అది ఒకసారి సపరేట్గా రాసుకుందాం. ప్రస్తుతానికి సబ్మిట్ కంప్లీట్ చేద్దాం. నెక్స్ట్ ఎంట్రీ ఏంటమ్మా? రిసీవ్డ్ చెక్. చెక్ రిసీవ్ అయినప్పుడు ఏం చేయాలి? మనం ఫస్ట్ ఏం చేస్తాం? చెక్ రిసీవ్ అయినప్పుడు ఏం చేస్తాం? అది క్యాష్ అనుకొని చెక్ తీసుకొచ్చి క్యాష్ బాక్స్ లో పెట్టుకుంటాం, అంతేనా కదా. క్యాష్ బాక్స్ లో పెడతాం కాబట్టి క్యాష్ అమౌంట్ ని ఇంక్రీజ్ చేయాలి, డెబిట్ చేయాలి. ఏం చేస్తాం చెప్పండి? 2 ఎవరో మాది ప్రీతి, ఎంతమ్మా? 600. ఎక్కడ రాసాం? క్యాష్ లో రాసాం. కానీ ఇదేంటిది? చెక్ రిసీవ్. దాని గురించి మళ్ళీ బ్యాంకులో ఎప్పుడు పంపిస్తాం? వాళ్ళు ఎప్పుడు చెప్తే అప్పుడు పంపించాలి. అది బ్యాంక్ కదా అని చెప్పి ఇమీడియట్ గా మళ్ళీ మీరు బ్యాంక్ ట్రాన్సాక్షన్ రాయకూడదు. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఏ డేట్ ఉందో చూసుకొని ఆ డేట్ నే మనం బ్యాంకుకి ట్రాన్స్ఫర్ చేయాలి. కొంతమంది ఆవేశపడిపోయి ఇప్పుడే రాసేస్తారు బ్యాంకు ట్రాన్స్ఫర్. అదే సమ్లో బ్యాంక్ ట్రాన్స్ఫర్ గురించి చెప్పరు. అలాంటి సినారీస్ వస్తాయంటే వస్తాయి. వచ్చినప్పుడు మనం మిస్టేక్స్ చేయకుండా ఉండాలి. ఏదైతే ట్రాన్సాక్షన్ ఉందో అంతవరకే చేయాలి. మనం బ్యాంకు కదా అనుకుని మనం మన ఓన్ ట్రాన్స్ఫర్స్ పోస్ట్ చేయకూడదు. నెక్స్ట్ ఏం చెప్పారమ్మా? పేస్ ఇన్ బ్యాంక్. ఏంటది? కృతి ఇచ్చిన చెక్ ఇచ్చారు కదా, ఆ చెక్ ఏం చేశారు? 7వ తారీఖు బ్యాంక్ లో డిపాజిట్ చేశారు. ఎంట్రీ చెప్పండి అమ్మా. బ్యాంక్ అకౌంట్, క్యాష్ అకౌంట్. కృతి వస్తుందా ఇక్కడ? రాదు. చెక్ వెళ్తుంది. మనం చెక్ వెళ్తూ అది క్యాష్ లాగే మనం అనుకోవాలి. బై బ్యాంక్ ఎంతమ్మా? క్యాష్ రెడ్యూస్ చేయాలి కదా, 600. 2 క్యాష్, బ్యాంక్ ఇంక్రీజ్ చేయాలి కదా, అంతేనా కదా. 600. ఏంటమ్మా ఇది మళ్ళీ? ఎందుకు కాంట్రా ఎంట్రీ ఏంది ఇది? సింగిల్ ట్రాన్సాక్షన్ affected in both the effects are in same account. That is why it's a contra. అంటే one transaction both effects in one account. అయిపోయిందా? అయిపోయింది. ఇది అయిపోయింది. ఈ పేజ్ రతన్ అనుకో బై చెక్ అండ్ ఈజ్ అలౌడ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 20. ఏంటమ్మా? చెక్ పేమెంట్ చేసినప్పుడు ఏం చేస్తాం మనం? చెక్ పేమెంట్ చేసినప్పుడు ఎంట్రీ డైరెక్ట్ గా బ్యాంక్ క్రెడిట్ చేస్తాం కదా, మళ్ళీ క్యాష్ తగ్గించి దానికి చేయం కదా. అది మర్చిపోకూడదు, కన్ఫ్యూజ్ అవుతారు. పేమెంట్ అప్పుడు కూడా కొంతమంది క్యాష్ కి రాసేస్తారు కదా, లేదంటే రిసీప్ట్ అప్పుడు డైరెక్ట్ గా బ్యాంకు రాస్తారు. 2 మిస్టేక్స్ జరుగుతుంది. చెప్పండి ఏం చేస్తాం? బై పేమెంట్ కదా, బై రతన్. ఎంతమ్మా? 3. ఏ కాలంలో రాశారు? బ్యాంక్ కాలంలో రాయాలి. డిస్కౌంట్ ఇచ్చారన్నారు కదా, ఎంతమ్మా డిస్కౌంట్? 330. డిస్కౌంట్ లో 20. నెక్స్ట్ అమ్మా, తృప్తి అనుకో పేస్ ఇంటూ హిస్ బ్యాంక్ అకౌంట్. ఎంతమ్మా ఇది? డైరెక్ట్ గా బ్యాంకులో డిపాజిట్ చేశారు, అంతే కదా. ఇప్పుడు గూగుల్ పే చేశారు, ఏం చేస్తారు మీరు?
డైరెక్ట్ బ్యాంక్ వెళ్ళిపోయిందా, మళ్ళీ క్యాష్ ఏమైనా వస్తుందా? ఎంట్రీ అంటే మా డైరెక్ట్ బ్యాంక్ వచ్చినప్పుడు ఏస్ ఇంటూ హిస్ బ్యాంక్ అకౌంట్ అంటే బ్యాంక్ టు తృప్తి అకౌంట్ టు తృప్తి అకౌంట్ ఎంతమ్మా? 475. ఈ రిసీవ్ చెక్ మళ్ళీ ఏమైందమ్మా? చెక్ రిసీవ్ అయింది, చెక్ తో డిస్కౌంట్ కూడా అలౌ చేసామన్నా. టూ ఎవరమ్మా? వర్షి. ఎంత అమౌంట్? 450. ఏ కాలంలో రాయాలమ్మా? క్యాషా బ్యాంకా? క్యాష్ కాలంలో. డిస్కౌంట్ ఎంత? 35. అర్థమవుతుందా? ఓకే, డౌట్స్ ఉన్నాయా ఇప్పటిదాకా? ఎనీ డౌట్స్? సరే నెక్స్ట్. రిసీవ్స్ ఇవి రెండు ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి అందులో. చెప్పండి. క్యాష్ వచ్చింది, క్యాష్ టు సేల్స్. చెక్ 100 రూపీస్. ఏం చేస్తాం అప్పుడు మనం? చూడండి, టూ సేల్స్ ఎంత రాయాలి? క్యాష్ లో ఎంత రాయాలి, బ్యాంక్ లో ఎంత రాయాలి చెప్పండి? 75 క్యాష్, 100 రూపీస్ ఇక్కడే దొరుకుతారు. రెండు క్యాష్ లో రాయాలి. చెక్ రిసీవ్ చేసినప్పుడు ఏం చేయాలి మనం? క్యాష్ కే రాయాలి. మరి ఇక్కడ చెక్ వచ్చింది, డివైడ్ చేశారు కదా అని చెప్పేసి మళ్ళీ మనం బ్యాంకుకి రాస్తే ఇప్పుడు దాకా నేర్చుకుందంతా శివరాత్రికి సమర్పణం. టూ సేల్స్ ఎంతమ్మా? 175. డిస్కౌంట్ అని ఇచ్చామా? లేదుగా. ఈ నెక్స్ట్ ఈ పేస్ ఇంటూ బ్యాంక్ ఇంక్లూడింగ్ చెక్స్ రిసీవ్డ్ ఆన్ 15th and 20th. 15th ఎంత అమ్మా చెక్? 450. 20th 100. ఎంత ఎంతమ్మా? 550. కానీ ఇక్కడ ఎంత ఇచ్చారు? 1000. అలా ఉండొచ్చా? ఉండొచ్చు. 1000 రూపీస్ డిపాజిట్ చేశారు, రెండు చెక్స్ అవి మిగతా వేరే ఉండొచ్చు, అవునా కదా? ఇప్పుడు ఏంటమ్మా చేసినప్పుడు బై ఎంట్రీ చెప్పండి. డిపాజిట్ ఇంటూ బ్యాంక్, బ్యాంక్ అకౌంట్ క్యాష్ అకౌంట్. చెక్స్ రిసీవ్ అయినప్పుడు ఫస్ట్ క్యాష్ లో రాసాం కదా, సో ఆబ్వియస్ గా క్యాష్ కి ఎఫెక్ట్ ఇవ్వాలి. ఇంకా మళ్ళీ వేరే ఆలోచించకూడదు, ఎవరు చెక్ వాళ్ళ నేమ్ రాద్దామా వద్దా ఆలోచించకూడదు, క్యాష్ కి ఎఫెక్ట్ ఇవ్వాలి. డిపాజిట్ ఇంటూ బ్యాంక్ అంటే అది చెక్ అయినా క్యాష్ అయినా మీరు ఎఫెక్ట్ అనేది క్యాష్ కే ఇవ్వాలి. డిఫాల్ట్ గా గుర్తుపెట్టుకోవాలి, ఇంకా పర్సన్స్ తో మాకు సంబంధం లేదు. ఏంటి? డిపాజిట్ ఇంటూ బ్యాంక్ either చెక్ ఆర్ క్యాష్, డిఫాల్ట్ గా బై క్యాష్. బై క్యాష్ టు క్యాష్ అమ్మా? బై బ్యాంక్. క్యాష్ కదా, క్యాష్ కదా ఫస్ట్ తగ్గించాలి. 1000 టు క్యాష్. బ్యాంక్ ఎంతమ్మా? 1000. నెక్స్ట్ ఏంటమ్మా ఎంట్రీ? పేస్ ఫర్ క్యాష్ పర్చేజెస్. పేమెంట్ కదా, పేమెంట్ సైడ్ బై పర్చేజెస్. దీంట్లో ఏమైనా డౌట్ ఉందా? పేస్ ఫర్ క్యాష్ అన్నారు కాబట్టి క్యాష్ రెడ్యూస్ చేస్తాం. నెక్స్ట్ పేస్ అండర్ ఎక్స్పెన్సెస్ ఇన్ క్యాష్. ఏంటమ్మా? బై ఎక్స్పెన్సెస్. ఎంత? 50. ఇంకా అన్ని ట్రాన్సాక్షన్స్ టోటల్ చెప్తారా నాకు?
చెప్పండి అమ్మా టోటల్స్. క్యాష్ అకౌంట్ టోటల్ ఎంత? డిస్కౌంట్ నేను చేస్తా 35 20 మీరు మిగతా రెండు చెప్పండి. క్యాష్ అకౌంట్ 22,000 21,225 21,225 బ్యాలెన్స్ ఎంతమ్మా? బ్యాలెన్స్ చెప్పండి క్యాష్ బ్యాలెన్స్ ఎంత? 300. బ్యాంకు 21,000 బ్యాలెన్స్ ఎంతమ్మా? 745. అర్థమైందా? డౌట్స్ ఉన్నాయా? చెప్పు. డౌట్ ఏమైనా ఉందా? క్లియర్ గా ఉందా? కన్ఫ్యూజన్ ఉందా? చూస్తుంటే అర్థమవుతుంది, చేస్తుంటే కన్ఫ్యూజ్ వస్తుంది. క్యాష్ అకౌంట్ చేస్తావు కదా, సేమ్ కాకపోతే క్యాష్ ని బ్యాంక్ ని కలిపి చేస్తాం, అంతే తేడా. కొన్ని స్పెషల్ ట్రాన్సాక్షన్ హైలైట్ చేసి చెప్తాను. ఆ ట్రాన్సాక్షన్స్ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉంది. మిగతా టైం అంతా సరే. ఇప్పుడు లాస్ట్ 2 ట్రాన్సాక్షన్ రాసావు, పర్చేస్ అని ఆలోచించావా? బై పర్చేస్ అయినా క్యాష్ లో తగ్గించేసాం, బై ఎక్స్పెన్స్ అయినా క్యాష్ లో తగ్గించేసాం. ఎప్పుడు స్టక్ అవుతారు? నువ్వే కదా, అందరూ స్టక్ అవుతారు. వాళ్ళు ఎందుకు ఇప్పుడు ప్రశాంతంగా అంటే నీలాగా అప్పుడు స్టక్ అయ్యారు. వింటారా లేదా? అప్పుడు ఏదో చేసేదంతా ఎక్స్పెన్స్ వచ్చినా కానీ ఇవాళ ప్రశాంతంగా వచ్చినారు, లేదంటే కూర్చోరు. స్పెషల్ ట్రాన్సాక్షన్ ఎప్పుడు వస్తుంది? చెక్ లేదా డిపాజిట్ ఇంటూ బ్యాంక్, విత్ ఫ్రమ్ బ్యాంక్. ఈ 3 స్నాప్స్ స్పెషల్ జరుగుతాయి. ఈ మూడింటికే మార్క్స్ కూడా ఎక్కువ ఉంటాయి. బై పర్చేస్ రాసారని 1 మార్క్ ఇచ్చారు, కానీ ఈ 3 ట్రాన్సాక్షన్స్ కి ఉంటాయి. కాంట్రా ఎంట్రీ ఒకటి మెయిన్ ఇంపార్టెంట్. ఫస్ట్ చెక్ ఏం చేస్తాం? ఇష్యూ చేస్తాగా. ఇష్యూ చేసినప్పుడు ఏమైనా స్పెషాలిటీ ఉంటుందా? చెక్ ఇష్యూ చేసినప్పుడు ఏమైనా స్పెషాలిటీ ఉంటుందా? ఏముండదు, సింపుల్. బ్యాంక్ కి క్రెడిట్ చేసేది, ఇంకేమీ ఆలోచించదు. బై పార్టీ అకౌంట్, బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గించేసి క్రియేట్ చేసేసి, అది క్లియర్ అయిందా? ఇంకా నీకున్నది ఏంటి? ఒకే ఒకటి, చెక్ వచ్చినప్పుడు మాత్రం ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. ఫస్ట్ ఏం జరుగుతుంది? చెక్ మనం రిసీవ్ చేసుకుంటాం. చెక్ నీకు రిసీవ్ అయింది, చెక్ నీ చేతిలో ఉంది, కానీ బ్యాంక్ అకౌంట్ డబ్బులు వచ్చాయా? రాలా. సో చెక్ వచ్చింది కాబట్టి ఏం చేసుకుంటాం? మనం గుర్తుగా ఏం చేస్తాం? చెక్ తీసుకెళ్ళి మనం క్యాష్ బాక్స్ లో పెడతాం. తర్వాత క్యాష్ బాక్స్ లో పెట్టి ఏమైనా రాస్తాం మనం ఎంట్రీ? ఫస్ట్ క్యాష్ రిసీవ్ లాగా రాసుకుంటాం. ఎందుకు? మనం క్యాష్ బాక్స్ లో పెడతాం. క్యాష్ రిసీవ్ అయితే ఏంటి? క్యాష్ అకౌంట్ టు పార్టీ అకౌంట్. పార్టీ ఉంటారు కదా, వాళ్ళ అకౌంట్. సో క్యాష్ అనేది డెబిట్. ఇక్కడ దా క్లియర్ అయిందా? చెక్ ఇష్యూ చేసినా ప్రాబ్లం లేదు నీకు. ఇప్పుడు చెక్ రిసీవ్ అయినా ప్రాబ్లం లేదు, ఏం కన్ఫ్యూజన్ లేదు. జస్ట్ ఏ అకౌంట్ డెబిట్ క్రెడిట్ చేసేసాం. కన్ఫ్యూజన్ ఎక్కడ వస్తుంది అంటే కాంట్రా ఎంట్రీ దగ్గర మాత్రమే వస్తుంది. కాంట్రా ఎంట్రీ ఫస్ట్ నీకు రిసీవ్ అయిన చెక్ ని బ్యాంక్ లో డిపాజిట్ చేశాం. ఫస్ట్ నువ్వు చెక్ రిసీవ్ చేసినప్పుడు ఏం చేసావు? దాన్ని క్యాష్ అనుకున్నాం, క్యాష్ పెట్టుకున్నాం. సో నువ్వు ఏ పేరన్నా పెట్టు, క్యాష్ డిపాజిట్ చేశానని చెప్పు, చెక్ డిపాజిట్ చేశానని చెప్పు, ఎఫెక్ట్ అనేది సేమ్ ఉంటుంది. ఎందుకు? రిసీవ్ అయిన చెక్ ని క్యాష్ లో కలిపేశాం. క్యాష్ మేనేజ్ చెక్ ని కలిపేసి క్యాష్ అనేసాం. అర్థమా? ఇప్పుడు దాన్ని డిపాజిట్ చేశాం. ఎంట్రీ ఏం చెప్పేప్పుడు డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ ఎంట్రీ. డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ ఆలోచన ఏది పెరుగుతుంది? బ్యాంక్ పెరుగుతుంది. ఏం తగ్గుతుంది? క్యాష్ తగ్గుతుంది. బ్యాంక్ అకౌంట్ టు క్యాష్. సేమ్ ఎంట్రీని ఇక్కడ పోస్టింగ్ చేయాలి. పోస్టింగ్ బ్యాంక్ అకౌంట్ టు క్యాష్. ఫస్ట్ డెబిట్ సైడ్ వద్దామా? పైన బ్యాంక్ ఉంది కదా, డెబిట్ టు డెబిట్ సైడ్. డెబిట్ సైడ్ 2 అని రాస్తావుగా, 2 క్యాష్ అని రాస్తావు. బ్యాంక్ బ్యాలెన్స్ ని ఇంక్రీజ్ చేస్తాం.
నెక్స్ట్ క్రెడిట్ సైడ్ బై బ్యాంక్ అని రాస్తాం, క్యాష్ బ్యాలెన్స్ ని తగ్గిస్తాం. అర్థమైందా? ఎగ్జాంపుల్ చేస్తాం, ఓన్లీ ఆ ట్రాన్సాక్షన్స్ వరకు ఎగ్జాంపుల్ చేస్తాం. ఓకేనా? ఫస్ట్ ఏంటమ్మా, చెక్ రిసీవ్డ్, చెక్ ఆఫ్ రూపీస్ 10,000 received from auto paid of rupees 5,000 to Erama Asifa. ఓకేనా? 3 మీకు అంతవరకు యారో చెప్తున్నా. డిపాజిటెడ్ చెక్ into bank. Next, deposited cash into bank, cash into bank, 7,000. Withdrawn cash from bank, rupees 12,000. Okay. Withdrawn cash from bank of rupees 15,000 for personal purpose. అన్ని కారేనియా? మిస్ అయిందమ్మా. ఇవి ఇప్పుడు మనం పోస్టింగ్ అంటాం. నువ్వే చెప్పాలి ఒక్కొక్కటి. ప్రస్తుతానికి నేను డిస్కౌంట్ కాలం రాయట్లా. ఓకేనా? పక్కన పెట్టద్దాం డిస్కౌంట్. మీ సాటిస్ఫాక్షన్ కోసం కొంచెం రాసుకోవాలి. ఏంటమ్మా? రిసిప్ట్స్. ఇటు సైడ్ పేమెంట్స్, డిస్కౌంట్, క్యాష్, బ్యాంక్, క్యాష్, డిస్కౌంట్. ఇది అలౌడ్, ఇది రిసీవ్. ఓకేనా? ఇప్పుడు చెప్పమ్మా ఒక్కొక్కటి ఎంట్రీ. ఫస్ట్ ఎంట్రీ ఏంటి? చెక్ రిసీవ్ అయింది. ఏం చెప్పా? చెక్ రిసీవ్ అయినప్పుడు ఏం చేయాలి? అది ఏమనుకోవాలి నువ్వు? చెక్ అనుకోవాలి, క్యాష్ అనుకోవాలి? క్యాష్ అనుకోవాలి. సో సింపుల్ గా క్యాష్ రిసీవ్ అయితే ఏం చేస్తాం? క్యాష్ టు పర్టికులర్ పార్టీ. ఇప్పుడు క్యాష్ ఏం చేస్తే పెంచుతాంగా, అంటే డెబిట్ షేర్ పెరగడం అంటే టు హిమాయత్. అంతటిగా డౌట్ ఉందా? క్యాష్ లోనే రాయాలి. ఎంత చెప్పు? 10,000. ఇంతవరకు డౌట్ ఉందా? ఏం చేశాను ఇక్కడ చెప్పు? నీకు చెక్ రిసీవ్ అయింది కానీ నువ్వు క్యాష్ లో రాసావు. ఇక్కడ క్లారిటీ ఉందా? అది బ్రెయిన్ పెట్టుకో, అది ఒక పక్కన ఉంది. సరే, సెకండ్ ట్రాన్సాక్షన్ చెప్పు. పెయిడ్ ఆఫ్ రూపీస్ 5,000 టు అసీఫా. ఎంట్రీ ఏంటి మామూలుగా?
పెయిడ్ త్రూ చెక్ అమ్మా, త్రూ చెక్. త్రూ చెక్ చెప్పమ్మా, ఇంటర్వ్యూ చెప్పు, ఇప్పుడు చెప్పు. బ్యాంక్ అకౌంట్ అసిఫ్ అకౌంట్ బై రెండోది కదా, ఇది ఫస్ట్ బై అసిఫ్ అకౌంట్ ఎంతమ్మా 5,000. ఎందులో రాయాలి? బ్యాంక్ లో రాయాలి. ఈ రెండింటి డిఫరెన్స్ చెప్పు. రెండు చెక్లే, ఏం జరిగింది అక్కడ? రాలేదు కాబట్టి చెక్ రిసీవ్ అయినప్పుడు క్యాష్ కి డెబిట్ చేస్తాం. కానీ అదే చెక్ పేమెంట్ చేసేటప్పుడు బ్యాంక్ నుండి పేమెంట్ చేస్తాం, బ్యాంక్ కి క్రెడిట్ చేస్తాం. ఈ డిఫరెన్స్ అర్థమైందా? ఈ రెండు డౌన్ డౌట్ ఉందా? నువ్వు చెప్పి ఇప్పుడు చెక్ రిసీవ్ అయితే ఎందులో రాస్తాం? క్యాష్ లో రాస్తాం. చెక్ పేమెంట్ అయితే బ్యాంక్ లో రాస్తాం. ఓకేనా? రెండు క్లియర్ గా. నెక్స్ట్ డిపాజిటెడ్ హిమా చెక్. హిమా చెక్ ఉంది కదా మన దగ్గర, దాన్ని మనం బ్యాంక్ లో డిపాజిట్ చేసాం. బ్యాంక్ లో డిపాజిట్ చేస్తే ఏంటమ్మా ఎంట్రీ? బ్యాంక్ టు క్యాష్, అంతే కదా. బ్యాంక్ లో డిపాజిట్ చేసామంటే ఎంట్రీ గట్టిగా చెప్పాలి. బ్యాంక్ అకౌంట్ క్యాష్ అకౌంట్. ఇంతవరకు ఏమైనా డౌట్ ఉందా? డిపాజిట్ ఎంట్రీలో ఏమైనా డౌట్ ఉందా? లేదుగా. కానీ ఇక్కడ ఏమవుతుంది, చెక్ అని చెప్తున్నాడు, కానీ చెక్ అని చెప్పినా క్యాష్ కే రాస్తున్నా. ఎందుకని రాస్తున్నా చెప్పు? క్యాష్ అని ఎందుకు రాస్తాం చెప్పు? ఫస్ట్ ఆ చెక్ రిసీవ్ అయినప్పుడు ఏం చేసాం మనం? క్యాష్ లో రాసాం. అంటే ఆ చెక్ ఏ రూపంలో ఉంది ఇప్పుడు నీ దగ్గర? క్యాష్ రూపంలో ఉంది. మనం డిపాజిట్ చేసేటప్పుడు క్యాష్ కి తగ్గించాలా, మళ్ళీ బ్యాంక్ కు తగ్గిస్తావా? క్యాష్ కే తగ్గిస్తావు. అర్థమైందా? అదే నువ్వు బ్యాంక్ కు తగ్గించావు అనుకో, ఏమని రాస్తావు? బ్యాంక్ టు బ్యాంక్ రాయాలి. అంతేనా కదా? ఎందుకు చెప్పు? డిపాజిట్ ఇంటూ బ్యాంకు. ఏం డిపాజిట్ చేసావు? చెక్ డిపాజిట్ చేసావు. బ్యాంక్ టు బ్యాంకే వస్తుంది. మరి హిమా రాదుగా. హిమాన్ రాసావు అనుకో, నువ్వు డబుల్ ఎంట్రీ రాస్తున్నట్టు. మీరు ఆల్రెడీ రాస్తావు, మళ్ళీ కూడా రాస్తావు. అర్థమైందా? ఇప్పుడు చెప్తాను, దీనికి ఎంట్రీ చెప్తున్నాను. చెక్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్ ఎంట్రీ. చెక్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్. బ్యాంక్ అకౌంట్ క్యాష్ అకౌంట్. బ్యాంక్ లో డిపాజిట్ చేస్తే బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగింది, క్యాష్ బ్యాలెన్స్ రెడ్యూస్ అయింది. బ్యాంక్ టు క్యాష్, అంతేగా. అమౌంట్ చెక్ అమౌంట్ అంత మారిపోతుందా? చెక్ అమౌంట్ మారుదా? ఎంత చెక్ అమౌంట్? 10,000. అంతేగా. దీని పోస్టేజ్ అండి. ఇప్పుడు చూడు, ఫస్ట్ బ్యాంక్. నేను ఇందాక ఫస్ట్ క్రెడిట్ షేర్ రాసా కదా, అది అబ్బాక్ కన్ఫ్యూజన్ వచ్చింది, అంతేనా? అదే అప్పుడే డెబిట్ షేర్ రాసింటే కన్ఫ్యూజ్ వచ్చేది కాదు. అర్థమవుతున్న స్పీడ్ లో క్రెడిట్ షేర్ రాసేసాను. ఓకే, ఫస్ట్ డెబిట్ ట్రాన్సాక్షన్ ఏం చేయాలమ్మా? బ్యాంక్ అకౌంట్ నువ్వు పెంచాలి. ఎంత బ్యాంక్ అకౌంట్ చెక్? ఫస్ట్ 10,000. ఎంట్రీ పోస్టింగ్ చేసినప్పుడు ఏం చేస్తాం? ఇది బ్యాంక్ అకౌంట్ అనుకో, ఈ బ్యాంక్ అకౌంట్ లో 2 ఏమని రాయాలి? టు క్యాష్. అర్థమైందా? ఎందుకంటే రాసి ఇక్కడ 2 క్యాష్ అని. ఎంట్రీ పోస్టింగ్ సింపుల్ గా నువ్వు ఎంట్రీ పోస్ట్ చేసేటప్పుడు 2 బ్యాంక్ అని రాస్తావు, 2 క్యాష్ అని రాస్తావు. బ్యాంక్ అకౌంట్ లో బ్యాంక్ అని రాయంగా, ఆబ్వియస్ ఆపోజిట్ మీద రాయాలి. సో 2 క్యాష్. నెక్స్ట్ మరి క్రెడిట్ క్యాష్ అకౌంట్. ఇప్పుడు క్యాష్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ అయిపోయిందిగా, క్యాష్ అకౌంట్ కదా. చెప్పు ఇప్పుడు క్యాష్ ఏమైంది ఇక్కడ? క్రెడిట్ అయిందిగా బై బ్యాంక్ అకౌంట్. ఎక్కడ రాయాలమ్మా? క్యాష్ లో రాయాలి. ఎందుకు రాయాలి క్యాష్ లో చెప్పు? బ్యాంక్ అకౌంట్ డెబిట్ బ్యాంక్ లో కదా ఉంది, సో బై బ్యాంక్ రాస్తాం. ఇదేమంటాం? ఏంటి అది? ఏంటని ఏమంటాం? అర్థమైందా? కాంట్రా అర్థమైందా? కన్ఫ్యూజన్ చెప్పు, మళ్ళీ చెప్పింది. చెక్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్ ఎంట్రీ, బ్యాంక్ టు క్యాష్. ఫస్ట్ ఏం చేయాలి? డెబిట్ ఏముంది? బ్యాంక్ ఉంది. బ్యాంక్ అకౌంట్ లో ఏమని రాస్తాం? డెబిట్ సైడ్ టు క్యాష్ అని రాసి ఏ అకౌంట్ డెబిట్ చేస్తాం? ఏ కాలం డెబిట్ చేస్తాం? బ్యాంక్ కాలం డెబిట్ చేస్తాం. క్రెడిట్ సైడ్ బై క్యాష్ అని రాసి ఏ కాలం క్రెడిట్ చేస్తాం?
ఈ కాలం క్రియేట్ చేస్తాం, క్యాష్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. కన్ఫ్యూజ్ అవుతున్నాను, చేస్తే వస్తుంది. బ్యాంక్ అకౌంట్ టు క్యాష్ రాసి బ్యాంక్ అకౌంట్ పెంచాలి. లెడ్జర్స్ చేసావా? లెడ్జర్స్ అన్ని క్లారిటీ వచ్చా? డౌట్ ఏమన్నా? లెడ్జర్ క్లారిటీ ఉంటే ఇక్కడ డౌట్ రాదు. క్వశ్చన్ ఓకేనా? చెప్పు ఇప్పుడు. డెబిట్ సైడ్ క్యాష్ అని రాసి ఏ అకౌంట్ డెబిట్ చేయాలి? బ్యాంక్ అకౌంట్. క్రెడిట్ సైడ్ బై క్యాష్ అని రాసి బై బ్యాంక్ అని రాసి ఏ అకౌంట్ ని క్రెడిట్ చేయాలి? క్యాష్ అకౌంట్. ఎందుకు అర్థమైందిగా? సరే నెక్స్ట్ ఇది అయిపోయిందిగా. డిపాజిట్ ఇంటూ క్యాష్, దీనికి ఎంత చెప్పమ్మా? బ్యాంక్ టు క్యాష్. దీనికే డౌట్ లేదుగా. పోస్టింగ్ చెప్పు. ఫస్ట్ బ్యాంక్ ఎట్ సైడ్ రాయాలి? డెబిట్ సైడ్ టు క్యాష్. క్యాష్ కాలమా బ్యాంక్ కాలమా? అంత అమౌంట్ 7,000. అర్థమైందా? సరే మరి క్రెడిట్ బై బ్యాంక్ ఎంతమ్మా? 7,000. ఎందులో రాయాలి? క్యాష్. అర్థమైందా? చూడు ఈ కాంట్రాక్టర్ ఇది కూడా మళ్ళీ రెండు ఒకే అకౌంట్ జరిగే పోస్టింగ్స్. దీనికి దీనికి డిఫరెన్స్ ఏమైనా ఉందా? లేదు. ఎందుకు కన్ఫ్యూజ్? ఇది ఫాస్ట్ గా చెప్పేసి అది ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యాను? చెక్ అనగానే కన్ఫ్యూజ్ అయ్యాను. ఫస్ట్ చెక్ రిసీవ్ చేసినప్పుడు ఏం చెప్పాను నేను? క్యాష్ అనుకో అన్నా. క్యాష్ అనుకున్నాక ఇంకా నీకు అక్కడ కన్ఫ్యూజన్ ఉండకూడదు. క్యాష్ ఎలాగైతే డిపాజిట్ చేస్తావో అదే ఆలోచనలో నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇంటర్వ్యూ. అర్థమైందా? ఇంకా డౌట్స్ క్లారిటీగా. నెక్స్ట్ విత్డ్రా ఇంటర్వ్యూ చెప్పమ్మా. క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్, క్యాష్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్, అంతేగా? పోస్టింగ్ టు బ్యాంక్ ఎంతమ్మా? 12,000. ఎక్కడ రాయాలి? క్యాష్ బ్యాంక్? క్యాష్ అకౌంట్. వెరీ గుడ్. మరి క్రెడిట్ సైడ్ ఎక్కడ రాయాలి? ఏం రాయాలి? ఎట్ సైడ్ రాయాలి? బై క్యాష్. క్యాష్ కాలమా బ్యాంక్ కాలమా? ఎంత? 12,000. డౌట్ ఏమైనా ఉందా? లేదు. సరే లాస్ట్ వన్. విత్డ్రా క్యాష్ ఫ్రమ్ బ్యాంక్ 15,000 ఫర్ పర్సనల్ పర్పస్. ఎంట్రీ చెప్పు. క్యాష్ టు బ్యాంక్. ఇక్కడే మిస్టేక్స్ చేస్తారు వాళ్ళు. ఆల్రెడీ ఆ మిస్టేక్ చేసి వచ్చారు, నువ్వు ఫస్ట్ టైం చేస్తున్నావు, అంతే తేడా. అంతేనా కదా? వాళ్ళందరికి వచ్చానుకో నువ్వు ఫీల్ అవ్వదు. వాళ్ళు ఆల్రెడీ చేసి వచ్చారు, నువ్వు ఇప్పుడు చేస్తాను. అందరం చేస్తారు మిస్టేక్స్. నేను కూడా క్యాష్ బుక్ చేసేటప్పుడు ఏ మిస్టేక్స్ చేస్తాను. అందుకే నీకు మళ్ళీ అదే తిప్పి 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 చెప్తున్నాను. ఇక్కడ ఏమని చెప్పావమ్మా? పర్సనల్ పర్పస్. పర్సనల్ పర్పస్ ఏం చేస్తాను? విత్డ్రా చేస్తే డ్రాయింగ్స్ రాస్తాను. ఇక్కడ ఏమొస్తుంది? డ్రాయింగ్స్ వచ్చింది. ఇప్పుడు దీని పోస్టింగ్ చెప్పు. డ్రాయింగ్స్. ఇది డ్రాయింగ్స్ అకౌంటా? కాదుగా. సో డెబిట్ రాదు ఈ అకౌంట్. బై టూ క్యాష్ ఉందిగా, టూ బ్యాంక్ ఉందిగా, అంటే క్రెడిట్ బ్యాంక్ ఉందిగా. సో ఏం చేస్తాం? బై 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 బ్యాంకులో బ్యాంక్ అని రాస్తాము. మళ్ళీ క్యాష్ ఎందుకు వచ్చిందమ్మా? డ్రాయింగ్స్ కదా. బై డ్రాయింగ్స్. ఏం తగ్గించాలి? బ్యాంకులో నుంచి కదా అమౌంట్ వెళ్తుంది. ఓకేనా? ఇంతవరకు డౌట్ ఏమన్నా? ఇది రాసుకోండి. ఎగ్జాంపుల్ అని చెప్పి రాసుకున్నాం. దీనికి అంతా కవర్ అయిపోతుంది. ఎగ్జాంపుల్ పెట్టుకొని మీ థియరీ రాసుకుంటారు కదా. కాంట్రా ఎంట్రీస్ అన్ని కొట్టావమ్మా. ఇది ఒకటి ఉందా కాంట్రా? 12,000. ఎగ్జాంపుల్ అని చెప్పేసి సమ్ము సొల్యూషన్ రెండు రాయాలమ్మా. క్యాష్ బుక్ ఏమేదమ్మా? లెడ్జర్ అకౌంటే. కాకపోతే ఏంటంటే ఈ చెక్ ట్రాన్సాక్షన్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతారు. అది క్లారిటీ వచ్చేసిందంటే మిగతా అంతా నీకు అకౌంట్ ఏం చేస్తావు, లెడ్జర్ అకౌంట్ ఏం చేస్తావు, అదే చేస్తావు.
వాటర్ సెర్చ్ చేయవద్దు, జస్ట్ రాసుకోండి. ఇప్పుడు రాసుకొని మళ్ళీ నువ్వు సాయంత్రం పూట రఫ్ పేపర్ మీద ఇదే సబ్మిట్ చేసి నాకు పంపించాలి, చూడకుండా చేయాలి. చేసి నాకు వాట్సాప్ చేయాలి. ఎవరికైనా ఇంతవరకు డౌట్స్ ఉన్నాయా? ఎవరికన్నా అడగండి. పెట్టి క్యాష్ అని చెక్ బౌన్స్ ఎల్లుండి చెప్దామమ్మా, ఈరోజు చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతారు. దీని మీద ఏమన్నాయి సమ్స్ చూడండి రాసుకున్న వాళ్ళు. ఓన్లీ క్యాష్, చెక్ బౌన్స్ అప్పుడు చెప్తాను. మిగతా పెట్టి క్యాష్ తప్ప మిగతా సమ్స్ అంతా చేసుకుందాం. క్యాష్ సంబంధించి చెక్ బౌన్స్ చెప్తే క్యాష్ సరిపోతుంది. అర్థమవుతుందా? ఏం చెప్తా. ఎన్నోది ఎన్నో ట్రాన్సాక్షన్ రాస్తున్నా? థర్డ్ వన్, డిపాజిటెడ్ హిమాస్ చెక్ ఇంటూ బ్యాంక్. డైరెక్ట్ పోస్టింగ్ చేస్తున్నావా? సమ్ రాసుకోలేదా? పోస్టింగ్ చేస్తున్నా. ముందు ఎగ్జాంపుల్ రాయాలి, తర్వాత సమ్ రాయాలి, లెక్చర్ రాయాలి. ఆన్లైన్లో రికార్డింగ్స్ ఉంటాయా? రాసేసుకో. ఫోటో తీసుకోలేదంటే ఫోటో కూడా తీసుకో, మళ్ళీ రికార్డింగ్స్ చూసి అక్కడ దాకా వెళ్ళి దాన్ని స్టాప్ చేసుకొని కష్టపడితే ఫోటో తీసుకొని దగ్గరికి వెళ్ళి తీసుకొని నీట్గా. ఒక 5 minutes తీసుకున్న ఫోటో నీట్గా వచ్చిందా? ఒక 5 minutes ఏమి ఆలోచించండి, సైలెంట్గా కూర్చోండి. సైలెంట్లో ఏం జరగకూడదు. నేను ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తా? చెక్ బౌన్స్ చెప్తా. ఇదంతా తెలియదు అనుకో, బౌన్స్ అర్థం కాదు. మనకు అర్థమైంది, నా వరి అంతా తెలియదు. నువ్వు ఏం ఆలోచించదు, ఇదేనా ఏం ఆలోచించకూడదు. సాంగ్ అనుకుంటాను. ఆన్లైన్ లో వాళ్ళ పరిస్థితి ఏంటమ్మా? వర్షిని అర్థమైందమ్మా? కాంట్రా అర్థమైందా మీకు? వర్షిని అన్మ్యూట్ చేసి మాట్లాడాలి, లేదంటే మెసేజ్ అన్నా పెట్టాలి. చాలా ఇంపార్టెంట్ కాంట్రా. ఎక్కువ వెయిటేజ్ కాంట్రా ఎంట్రీకే ఉంటుంది. మీకు కనుక 8 మార్క్స్ అమ్మిస్తే 2 మార్క్స్ ఓన్లీ కాంట్రా ఎంట్రీకే వస్తుంది. వెయిటేజ్ అనేది 2 to 3 మార్క్స్. 5 మార్క్స్ ఇచ్చినా సరే మినిమం 1 to 2 మార్క్స్ ఉంటుంది. సరేనా? 5 minutes ప్రస్తుతం ఏం ఆలోచించకూడదు. శివరాత్రి స్పెషల్ ఏం చేద్దాం? ఏం సాంగ్ చేద్దాం చెప్పండి. ఇలాగే ఆన్లైన్ లో ఉంటారు, రికార్డింగ్స్ వినేటప్పుడు వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. వాళ్ళ దృష్టిలో పెట్టిన క్లాస్ చెప్పారంటే ఆ క్లాస్ వాళ్ళు ఏమి బాగాలేదంటే అంతేనే కదా, ఫాస్ట్గా చెప్పేశారంటే. ఎప్పటికీ నాకు క్యాచ్ బుక్ అంతా ఒక రోజులు అయిపోతుందంటే ఫాస్ట్ ఏమో అనిపిస్తుంది. ఫాస్ట్ అమ్మా మీకేమనిపిస్తుంది? జస్ట్ ఫాస్టా స్లోగానే వెళ్తున్నారా? స్లో అంటే స్లో అన్నమాట.
ఇద్దరినే బ్యాలెన్స్ చేయాలన్నా. నీకు స్లో చెప్తే వీళ్ళు ఫీల్ అవుతారు, స్పీడ్ చెప్తే నువ్వు ఫీల్ అవుతావు. అందుకని మీడియా బ్యాలెన్స్ చేయడానికి అప్పుడప్పుడు ప్రభాస్ వస్తే సరిపోతుంది. క్యాలిక్యులేటర్ పెట్టి లెక్క పెట్టి బ్యాలెన్స్ చేస్తారు. సరే, కొన్ని సినారియోస్ చూద్దాం. మీ బ్యాంక్ అకౌంట్ ఇప్పుడు మీ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసి బ్యాలెన్స్ ఇవ్వమంటే చూపిస్తారా? ఎంత ఉంటాయి అన్నది బ్యాంక్ అకౌంట్స్ బ్యాలెన్స్? 3,000 4,000. మీ అకౌంట్ ఎంత పే చేస్తాం? మీ అకౌంట్ ఎగ్జాక్ట్ గా కాదు, అప్రాక్సిమేట్లీ అర్థం కదా? కేటీ చెప్పారు 9,000 ఉన్నాయా? ఎస్, మీరమ్మా 600. అసలు ఇవన్నీ ప్రశాంతం, టెన్షన్ లేదు. డబ్బులు ఉన్న కానీ ఎలా ఖర్చు పెట్టాలో ఒక పెద్ద క్వశ్చన్. లేకపోతే గోలే లేదు, ప్రశాంతంగా నిద్రపోవచ్చు, లేకపోతే కూర్చోవచ్చు. మీకు మీకు అకౌంటే లేదు, అసలు గొడవే లేదు. 2,000 అమ్మా లేదు, హ్యాపీ. 95,000 95 రూపీస్ 95 పైసలు ఉన్నాయి, అసలు గొడవే లేదు. సరే, మరి మీరు అందరూ చెక్ ఇష్యూ చేశారనుకో 20 ఏళ్ళకి ఏమైందమ్మా? ఏమైంది చెక్ ఇష్యూ చేస్తే? చెక్ తీసిన వాళ్ళు వచ్చి గొడవ చేస్తారు, చేస్తారు లేదా? ఎందుకు గొడవ చేస్తారు? చెక్స్ అన్ని డిజాండర్ అవుతాయి. జస్వంత్ అవదేమోలే, ఇవన్నీ డిజాండర్ అవుతాయి. జస్వంత్ 10,000కి ఇచ్చాడు అనుకో, డిజాండర్ అవుతుంది. చెక్ ఎప్పుడు డిజాండర్ అవుతుంది? బ్యాంక్ అకౌంట్ లో ఒక 10,000 ఉంది, చెక్ అడిగారు కదా అని చెప్పేసి, చెక్కే కదా రాయటమేగా మన చేతుల్లో పని, మన పెన్ను మన ఇంకా అని చెప్పి ఒక 30,000 రాసి ఇచ్చేసారు. ఇదేమోది బ్యాంకుకి వెళ్ళి అడిగితే ఏమంటారు? డబ్బులే పోవయా అంటారు, అంటారా లేదా? డిజానర్ అంటారు, అవునా కదా? ఇప్పుడు చెప్పండి, చెక్ డిజానర్ మనీ లేకపోతేనే అవుతుందా? చెక్ మీద ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ బ్యాంక్ అకౌంట్ లేకపోతే అవుతుందా? అంత అమౌంట్ బ్యాంక్ లో లేకపోతే అవుతుంది. 10,000 ఉన్నా చెక్ అమౌంట్ డిజానర్ అవుతుంది. ఇప్పుడు చెక్ అమౌంట్ అనేది దీనికంటే ఎక్కువ ఉంది. అదే నువ్వు 5,000కే ఇచ్చా, డిజానర్ అయితే అనేది అవుతుంది. సరే, ఇలాంటి సినారీ డబ్బులు లేకుండా చెక్ ఇస్తారా సార్? బిజినెస్ చేసేవాళ్ళంటే ఇస్తారు, లేకుండా ఉంటారు. లేదంటే చెక్ ఇచ్చాక ఈ లోపల ఇచ్చిన కూడా చేసుకుంటారు, అప్పుడు డిజానర్. డిజానర్ అర్థమైందిగా? చెక్ ఎలా డిజానర్ అవుతుంది, ఎందుకు అవుతుంది అర్థమైందా? అర్థమైందా? జస్వంత్ ఫస్ట్ రాసుకోండి అమ్మా. చెక్ ఇష్యూడ్ టు sum of rupees 15,000. రాసుకోండి. ఇది 2 ట్రాన్సాక్షన్స్ అమ్మా, ఇష్యూ చేశాము, డిజానర్. Rupees 20,000. ఇవి కూడా 2 ట్రాన్సాక్షన్స్, ప్రతిదీ కూడా 2 ట్రాన్సాక్షన్స్.
rupees 25,000. ఇది కూడా రెండు ట్రాన్సాక్షన్స్, రిసీవ్డ్ ట్రాన్స్ఫర్, ఇది కూడా చేశాను. ఇది ఒకటి డిస్కస్ చేస్తే మనం ఒక సమ్ చూసుకొని దీని మీద డిజైన్ మీద రోజు పొందొచ్చు. పెట్టి క్యాష్ నేను వచ్చాక మనం ఈరోజు వద్దులే. రాశారా? వచ్చే ట్రాన్సాక్షన్ చదవండి. వీసా నెక్స్ట్ వీసా నెక్స్ట్ టు అఖిల ఆయన, అది కూడా ఇది రిజాల్ట్ అవుతున్నాయమ్మా. మీ అకౌంట్లో డబ్బులు ఉన్నాయా ఆర్డర్ అవడానికి? అందుకే రిజాల్ట్. సరే మరి కాన్సిక్వెన్స్ చూద్దామా అందరూ? సరే గట్టిగా గుడ్ ఈవినింగ్ చెప్పండి. ఏం లేదు, ఇవి కన్ఫ్యూజ్ అవుతారు మీరు ఫ్రీగా లేకపోతే జస్ట్ ప్రాజెక్ట్ అంటే అందరూ కన్ఫ్యూజ్ అవుతారు. ఒక్కొక్కటి చెప్పండి అమ్మా. ఇవి ఒక్కొక్కటి టూ టైం లైన్స్ లో జరుగుతాయి. చెక్ రిసీవ్డ్ ఒకసారి, డిజైన్ అయింది ఒకసారి. ఫస్ట్ ఎంట్రీస్ రాద్దామా? క్యాష్ బుక్ దృష్టిలో పెట్టుకొని ఎంట్రీస్ చెప్పండి, అంతేగాని మీరు జనరల్ దృష్టిలో పెట్టుకుని ఎంట్రీస్ చెప్పండి. అంటే ఏంటి? చెక్ రిసీవ్ అయినా మనం దేనికి రాయాలి? క్యాష్ కు రాయాలి, అంతేగాని బ్యాంకు రాయాలి. దేని దృష్టిలో పెట్టుకొని? క్యాష్ బుక్ దృష్టిలో పెట్టుకొని. జనరల్ దృష్టిలో పెట్టుకొని ఎంట్రీ రాస్తే ఎవరు రాస్తావు? చెక్ రిసీవ్ అయితే బ్యాంకు రాస్తావు. ఓకేనా? క్లారిటీ. ఫస్ట్ చెప్పండి అమ్మా, చెక్ ఇష్యూడ్ ఎంట్రీ చెప్పండి. చెక్ ఇష్యూడ్, చెక్ ఇష్యూడ్, అందులో క్యాష్ ఎక్కడి నుంచి వచ్చింది? చెక్ ఇష్యూడ్, వెరీ గుడ్. ఇష్యూ దగ్గర వస్తుందా క్యాష్? అసలు ఇష్యూ ఒకటే గుర్తు, డైరెక్ట్ బ్యాంక్. ఇష్యూ చేసాం బ్యాంక్, దాంట్లో కన్ఫ్యూజన్ ఏం లేదు. కన్ఫ్యూజన్ వల్ల రిసీవ్ అయినప్పుడు మాత్రమే. ఎంట్రీ చెప్పండి. సుమా అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్ ఎంతమ్మా? 15,000. ఈ సెకండ్ అయితే నేను ఇక్కడ రాస్తా డిజైనర్ ఎంట్రీస్. ఫస్ట్ అన్ని కూడా నాకు రిసీవ్డ్ కి పేమెంట్ మాత్రమే ఎంట్రీస్ అవుతాయి. సెకండ్ ఏంటమ్మా? చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ వసంత 20,000. ఎంట్రీ ఏంటి? క్యాష్ బుక్ దృష్టిలో పెట్టుకొని చెప్పాలి. చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ వసంత. వెరీ గుడ్. క్యాష్ అకౌంట్ డెబిట్ టు వసంత 20,000. మూడు. మూడోది ఏంటమ్మా? చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ హిమ. ఫస్ట్ అంతవరకు చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ హిమ. చెక్ రిసీవ్ అయినప్పుడు ఏంటంటే క్యాష్ అకౌంట్ డెబిట్ టు హిమ అకౌంట్. ఇలా ఇచ్చినప్పుడు రెండుగా డివైడ్ చేసుకొని చూసుకోవాలి. క్యాష్ అకౌంట్ డెబిట్ టు హిమ అకౌంట్ ఎంతమ్మా? 25,000.
30,000 ఉందమ్మా, 25,000 చెక్ ఇస్తే ఏమైంది? దాంట్లో అవుద్ది. కదా. సరే, మళ్ళీ ఏం చేసా? మిమ్మల్ని నమ్మి ఆ చెక్ని ఎవరికి ఇచ్చా? అఖిలాకి ఇచ్చా. ఇప్పుడు ఎంట్రీ చెప్పండి అమ్మా. ఎంట్రీ మా దగ్గర నుంచి మనకు చెక్ వచ్చింది. ఆ చెక్ తీసుకొని వెళ్ళి ఏం చేసాం? అఖిలాకి ఇచ్చాం. ఎంట్రీ చెప్పాలి ఇప్పుడు. అఖిల అకౌంట్ డెబిట్, బ్యాంక్ అకౌంట్, క్యాష్ అకౌంట్. బ్యాంక్ ఎంతమంది, క్యాష్ ఎంత? ఓటింగ్ వేద్దాం. క్యాష్ 1 2 3. ఓటింగ్ అంటే హ్యాండ్ ఫుల్ గా రైస్ చేయాలి. హాఫ్ రైస్ చేసి రెండింటికి ఓట్లు వేసినట్టు ఒప్పుకోరు. 1 2 3 4 4. దేనికి? క్యాష్ కి 4 ఓట్స్ వచ్చాయి. మరి బ్యాంక్కి 3 ఓట్స్. ఆన్లైన్ లో వాళ్ళు ఓటింగ్ లో పాల్గొంటున్నారా? చూద్దాం. ఫస్ట్ నువ్వు దేనికి చెప్తావమ్మా? క్యాషా బ్యాంకా? క్యాషా బ్యాంక్? సరే, ఏది రేట్ అయితే అది. ఓకే అమ్మ. సరే, నలుగురు క్యాష్ చెప్పారు, ముగ్గురు బ్యాంక్ చెప్పారు. ఏం చేద్దాం? సరే, మీరు ఆలోచించండి. బ్యాంక్ చెప్పిన వాళ్ళు హిమా చెక్ రిసీవ్ అయినప్పుడు మీరు ఎందులో రాశారు? క్యాష్ లో రాశారు. అంటే ఆ చెక్ నీ దగ్గర ఏ ఫామ్ లో ఉంది? క్యాష్ ఫామ్ లో ఉంది. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? అదే చెక్ ని అఖిలాకి ఇస్తున్నావు. చెక్ వచ్చినప్పుడు నువ్వు క్యాష్ లోకి డిపాజిట్ చేసావా, బ్యాంక్ లోకి రాసుకున్నావా? క్యాష్ లోకేగా. మనం అదే చెక్ ఇస్తున్నప్పుడు నువ్వు ఏదైతే క్యాష్ డెబిట్ చేసావో దాన్నేగా క్రెడిట్ చేయాలి. అవునా కదా? వేరే దాన్ని క్రెడిట్ చేయొచ్చా? చేయకూడదు. ఎందుకు? ముందు మనం వచ్చిన దాన్ని క్యాష్ లో చూపించాం. అవునా కదా? బ్యాంక్ చెప్పిన క్లారిటీ వచ్చిందా? డౌట్ ఉందా? ఎవరెవరు ఇప్పుడు బ్యాంక్ చెప్పింది? మళ్ళీ చదివించాను. క్లారిటీ వచ్చిందా మీకు? ఎందుకనేది జస్ట్ ఒక మీకు ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతారు. బ్యాంక్ అని రాసేస్తారు, రాంగ్ అయిపోయింది. ఇప్పుడు చెప్పండి అమ్మా, మీరు ఎంట్రీ మీ ముగ్గురు చెప్పాలి. చెక్ ట్రాన్స్ఫర్ టు అఖిల. అఖిల అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. ఎంత అమ్మా అమౌంట్? 25,000. డౌట్ ఏమన్నా ఉందా? లాస్ట్ ట్రాన్సాక్షన్ మీకు క్యాష్ అని చెప్పిన వాళ్ళు అదే క్లారిటీతో చెప్పారా, అదే ఆలోచనతో చెప్పారా, లేదా రాయేసారా? బ్యాంక్ ఎఫెక్ట్ అవ్వలేదు. ఆ లాజిక్ ఉందిగా, ట్రైన్ లో ఉందిగా, జస్ట్ రాయేసారా? నువ్వే సగం ఆలోచించి చెప్పావు. ఎక్కువ మంది చేతులు పెట్టారని చెప్పావా? లేదుగా. ఇప్పుడు క్లారిటీ వచ్చిందిగా. ఎందుకు మనం క్యాష్ వేస్తాం? ఉందే క్యాష్ కాబట్టి అదే క్యాష్ మనం రెడ్యూస్ చేసుకుంటాం. క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు ఒక ఫస్ట్ హాఫ్ వచ్చింది, సెకండ్ హాఫ్ ఉందిగా. ఏంటి? రిజాన్. ఫస్ట్ హాఫ్ లోనే ఒక ఎంట్రీకి మనం సగం ఇట్లా వచ్చాం. సరే, ఒక్కొక్కటి చూద్దామా? నేనే వీటి మీద ఎందుకు టైం స్పెండ్ చేస్తానంటే మీకు మార్క్స్ వెయిటేజ్ ఉండేది ఇదే, కన్ఫ్యూజ్ అయ్యేది కూడా ఇదే. ఒక్కొక్కటి చూద్దాం. దీన్ని చూసేటప్పుడు మిగతా వాటిని మీరు మర్చిపోవాలి. ఫస్ట్ ట్రాన్సాక్షన్ మాత్రం ఆలోచించండి, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఏం జరిగింది? చెక్ ఇష్యూ అయింది, అది డిజాన్. ఇష్యూ అయినప్పుడు ఎంట్రీ రాశాంగా. ఇప్పుడు దాని డిజాన్ అయింది, దాన్ని ఏం చేయాలి మనం? చెక్ ఇష్యూ అయింది, బ్యాంకుకి పంపించాం. మన బుక్స్ బ్యాంక్ అకౌంట్ ని చెక్ మనం పేమెంట్ చేసాం. పేమెంట్ చేయగానే మన బుక్స్ ఏం చేసాం? బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గించేసాం.
క్రెడిటార్ అకౌంట్ ఏమో డెబిట్ చేసి తగ్గించేసాం, అంతే కదా చేసింది. ఇప్పుడు అదే చెక్ క్యాన్సిల్ అయిపోయింది అంటే రియల్ గా మనకి బ్యాంక్ అకౌంట్ అమౌంట్ తగ్గిద్దా? తగ్గదుగా. కాబట్టి అది మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది నిజాన్ని అనేది. ఇప్పుడు అఖిల వచ్చు, ఎవరు సుమా వచ్చి అడుగుతుంది మనల్ని. అడుగుతున్నప్పుడు ఏం చేయాలి? మళ్ళీ మనం తన అకౌంట్ ని మళ్ళీ యాజ్ గా ప్రీవియస్ బ్యాలెన్స్ తెచ్చేయాలిగా. తెచ్చేటట్టు ఉన్నదాన్ని మనం ఏం చేయాలి? రివర్స్ చేయాలి. చెప్పండి అమ్మా, డిజైన్ ఎంట్రీ దీనికి బ్యాంక్ అకౌంట్ టు సుమా అకౌంట్. ఇంతవరకు ఏమైనా డౌట్ ఉందా? అంతమ్మా. ఫస్ట్ రీజ్ అయిపోయిందా? చెక్ ఇష్యూ ఒక్కటి మాత్రం మీకు కన్ఫ్యూజన్ రాకూడదు. ఎందుకంటే చెక్ ఇష్యూ అయినప్పుడు బ్యాంకుకే ఎఫెక్ట్ ఇస్తాం, మళ్ళీ డిజైన్ అయినప్పుడు కూడా బ్యాంకుకి ఎఫెక్ట్ ఇచ్చేస్తాం. చెక్ రిసీవ్ అయినప్పుడు మాత్రం డిఫరెన్స్ వస్తుంది. ఓకేనా? ఇష్యూ దగ్గర ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా? ఇప్పుడు చెప్పండి రెండోది. చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ వసంత డిజైనర్, దీనికి ఎంట్రీ చెప్పండి. ఇందాక రివర్స్ చేసాగా, ఇప్పుడు దీన్ని రివర్స్ చేసి చెక్ డిజైన్ అయింది కాబట్టి ఎంట్రీ చెప్పండి. వసంత అకౌంట్ డెబిట్ బ్యాంక్ అకౌంట్. మళ్ళీ ఒకటి. ఎంతమంది బ్యాంక్? ఒకటి. మిగతా వాళ్ళందరూ క్యాష్. ఇక్కడ ఎందుకు జస్ట్ మనం క్యాష్ చేసాం? రీజన్ ఏంటి? క్యాష్ నుంచి వచ్చింది కాబట్టి. మరి చెక్ రిసీవ్ అయినప్పుడు ఎక్కడ ఏం జరిగింది? బ్యాంక్ వెళ్ళిందా చెక్? ఓ, బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఎంట్రీ రాస్తున్నావా? బ్యాంకుకి వెళ్ళింది కానీ మనం వెళ్ళగానే మనం బ్యాంకుకి రాయము. బేసిక్గా ఎట్లా ఉంటుందంటే బ్యాంకుకి ట్రాన్స్ఫర్ చేయగానే బ్యాంకుకి రాయము, అది హానర్ అవుతుంది అనుకుంటేనే రాస్తాం. డిజైన్ అయినప్పుడు బ్యాంకుకి రాయమనే ఉద్దేశం మీద మనం వెళ్తాం. డిజైన్ అని చెప్పారంటే అది అదే రోజు తెలిసిపోయింది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పు. ఇంతవరకు ఉన్న దాంట్లో ఆలోచించండి. ఇప్పుడు పర్ఫెక్ట్ గా డౌట్ వచ్చింది. మీ అందరికీ ఆ డౌట్ రాలా? పాస్ట్ నాలెడ్జ్ బేస్ చేసుకుని డెసిషన్ తీసుకున్నాం అనగా ఇక్కడికి వచ్చిన డౌట్ కరెక్ట్. బేసిక్ ఇక్కడ ఏం జరగాలమ్మా? బ్యాంక్ లో ట్రాన్స్ఫర్ చేస్తే బ్యాంక్ ఎంట్రీ రాయాలిగా, కానీ రాసామా? ఇంతవరకు చెప్పు, అది కూడా మళ్ళీ ఎక్స్టెన్షన్ చెప్తా. దీని వరకు చెప్పమ్మా. క్యాష్ టు వసంత. ఇప్పుడు ఏమైంది? ఇక్కడ డిజైన్ అయింది కదా, దీన్ని రివర్స్ లో రాయాలి. ఏం చేస్తాం? రివర్సేగా, మన బ్యాంక్ ఎఫెక్టివ్ లేదు కాబట్టి వసంత అకౌంట్ టు క్యాష్ అకౌంట్. ఎంతమ్మా? 20,000. ఇంతవరకు వచ్చుకో. నీ డౌట్ మళ్ళీ ఎక్స్టెన్షన్ డిస్కషన్ చేస్తాం. అది ఇప్పుడు డిస్కస్ చేస్తే కనిపించాలి. అంతే. ఎందుకు యాక్చువల్ రివర్స్ చేసాం? క్యాష్ లో ఉంది కాబట్టి ఆ బ్యాలెన్స్ అనేది ఇదే క్యాష్ ని తగ్గించాం. అయిపోయింది. ఓకే, ఇది క్లైమాక్స్. అది ప్రీ క్లైమాక్స్, ఇది క్లైమాక్స్. చెప్పండి అమ్మా, క్లైమాక్స్ ఏది? హిమా అకౌంట్ డేటా టు అఖిల అకౌంట్. ఏం జరిగింది యాక్చువల్గా? చెక్ రిసీవ్ అయింది, ట్రాన్స్ఫర్ చేసాం, డిజైన్. చెక్ డిజైన్ అయితే ఫస్ట్ ఎంట్రీ చెప్పండి. ట్రాన్స్ఫర్ చేసిన చెక్ ఫస్ట్ ఎంట్రీ కదా వచ్చేది మనకి కదా. ఇక్కడ కదా తెలిసింది డిజైనర్ అని. చెప్పింది వచ్చి డిజైనర్ అని. ఏం రాద్దాం మనం? ఏం చేద్దాం ఆ ఎంట్రీని? క్యాష్ అకౌంట్ డెబిట్ టు అఖిల అకౌంట్. అంతేగా? అంతేనా? మరి ఇది డిజైన్ మన చెక్ మళ్ళీ మనకు వచ్చినప్పుడు ఆ చెక్ అసలు ఎవరిది యాక్చువల్గా? అది కదా. మరి దాన్ని కూడా రివర్స్ చేయాలిగా. ఇక్కడ ఆపేస్తే కరెక్టా? ఇక్కడ ఆపేసా మనకు ఏమవుతుంది? హిమా అకౌంట్ మనం క్లోజ్ చేసేసాం ఇక్కడతోటి, కానీ అది ఏమైంది? యాక్చువల్గా డిజైన్ అయింది కాబట్టి మళ్ళీ మనం హిమాని క్రెడిటార్ కింద మనం డేటార్ కింద రాసుకోవాలి. సో దీన్ని రివర్స్ చేయాలిగా. హిమా అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. ఎంతమ్మా? 20,000.
5,000 అంతేనా? మ్యాథ్స్ లో మీరు 100,000 10,000 డివైడెడ్ బై 100 ఎలా చేస్తారమ్మా? 0 0 0 0 ఎంతరా? అవునా కదా? మరి ఇక్కడ ఏమన్నా అట్లా కనిపిస్తున్నాయి మీకు? అట్లా కనపడుతుందా? సేమ్ ఎంట్రీలో క్యాష్ డెబిట్ అయింది, క్యాష్ క్రెడిట్ అయింది. దీనికి క్యాష్ చేసుకోవచ్చు కదా మనం. మెర్జ్ చేసి ఎంట్రీ చెప్పండి మీరు ఇప్పుడు. అకౌంట్ డెబిట్ ఎంతమ్మా? 25,000. అర్థమైందా? ఇక్కడ ఏమన్నా క్యాష్ ఎఫెక్ట్ అయిందా? ఎందుకు అవ్వలేదు? రాదు. డైరెక్ట్ గా మనం ఇక్కడ ఏమైందమ్మా, ఇందులోనే మీకు క్యాష్ అనేది సెట్ ఆఫ్ అయిపోయింది. అవునా కదా? సో డైరెక్ట్ గా ఈ పర్సనల్ అకౌంట్స్ మాత్రమే ఎఫెక్ట్ ఇచ్చుకుంటాం. ఇదంతా అవటం కోసం ఏ ఎంట్రీకి ఆ ఎంట్రీ రివర్స్ లో రాశా. యాక్చువల్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ అకౌంట్ లోనే క్యాష్ సెటిల్ అయిపోయింది. మళ్ళీ చెక్ డిజైన్ అయినప్పుడు మనకు మళ్ళీ క్యాష్ రావటం కానీ క్యాష్ పోవటం కానీ, అదే చెక్ మనకు మళ్ళీ రావటం కానీ పోవటం కానీ జరిగిందా? చెక్ డిజైన్ అంటే దానికి వాల్యూ లేదుగా. మన అకౌంట్స్ మనం ఇంటర్నల్ గా అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్న ప్రాసెస్ లో మళ్ళీ ఉన్న ఎంట్రీస్ అయినా రివర్స్ చేసుకోవచ్చు, లేదంటే కంబైన్ ఎంట్రీ. క్యాష్ అలాగే ఇంకా ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్ గా వీళ్ళ పర్సనల్ అకౌంట్స్ మనం ఎఫెక్ట్ ఇచ్చేసుకున్నాం. దీంతవరకు అర్థమైందా? క్లైమాక్స్ అర్థమైందా? డౌట్ ఏమన్నా ఉందా? జస్ట్ వన్ చెప్పు. ఇప్పుడు చెప్పండి అసలు క్లైమాక్స్. ఇది క్యాష్ అకౌంట్ లో వస్తుందా రాదా? ఈ ఎంట్రీ పోస్ట్ క్యాష్ అకౌంట్ వస్తుందా రాదా? క్యాష్ అకౌంట్ అనే విషయం మర్చిపోయి ఆ ఎంట్రీ పోస్టింగ్ చెప్పండి. హిమా అకౌంట్ లో టు అఖిల రాస్తాం. అఖిల అకౌంట్ లో ఇక్కడ ఎక్కడుందమ్మా క్యాష్? మరి క్యాష్ అకౌంట్ ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది? అవునా కదా? అవును, ఎఫెక్ట్ అవుతుందా? సో క్యాష్ అకౌంట్ కి ఇది ఇంపార్టెంట్. క్యాష్ అకౌంట్ కి ఇప్పుడు చెప్పండి కంక్లూజన్. చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ 1 person ట్రాన్స్ఫర్ టు అనదర్ పర్సన్ ఈజ్ డిజానర్. డిజానర్ అయినప్పుడు మీ క్యాష్ అకౌంట్ కి ఎఫెక్ట్ ఉంటుందా ఉండదా? ఉండదు. ఎందుకు? ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. అర్థమైందా? సింపుల్ గా ఎగ్జాంపుల్ ఒక నోట్ రాసేస్తాను. చెక్ డిజానర్ నాట్ ఎంటర్డ్ ఇంటూ క్యాష్ ఫ్లో. ట్రాన్స్ఫర్డ్ చెక్ డిజానర్ నాట్ ఎంటర్డ్ ఇంటూ క్యాష్ ఫ్లో. కదా? దానికి రీజన్ ఇది. అర్థమైందా? ఎగ్జామ్ చేసి జస్ట్ నోటే, ఎందుకు రాస్తామనేది మీకు తెలియాలి. ఇప్పుడు రా చెప్పిన డౌట్స్ ఉన్నాయా? లేవుగా. ఇది రాసుకుంటారా ఫస్ట్? సమ్ రాశారమ్మా? 3 రాసుకున్నారా? రాసుకోండి. 10 minutes ఉంది. రాసుకోండి. సమ్స్ మండే చూద్దాం. మళ్ళీ ఇదంతా ఒకసారి డిస్కస్ చేసి మళ్ళీ సమ్స్ చూద్దాం. తొందర ఏం లేదు. క్యాష్ చాలా ఇంపార్టెంట్. బాగా అర్థం అవ్వాలి మీకు. మనం రీజన్స్ తోటి వెళ్ళాలి. ఎందుకు డెబిట్ చేస్తే, ఎందుకు క్రెడిట్ చేస్తే, ఎందుకు క్యాష్ బుక్ మనం ఎఫెక్ట్ ఇవ్వట్లేదు, జస్ట్ నోట్ రాసి ఎందుకు వదిలేస్తాం ఆ ట్రాన్సాక్షన్ మీకు తెలియాలి. టైం తక్కువ. ఇందాక అడిగా కదా, అతను డౌట్ క్లారిఫై చేస్తే రాసుకుంటున్నాను. జస్ట్ వన్. ఇందాక ఏమన్నావు? బ్యాంకుకి పంపించాం కదా సార్, వెంటనే బ్యాంక్ ఎంట్రీ రాసుకోవాలని అన్నాం. బేసిక్గా ఏమవుతుందంటే బ్యాంకు పంపించినప్పుడు బ్యాంకులో డిపాజిట్ అయిపోతే బ్యాంకు మనం ఎఫెక్ట్ ఇచ్చుకుంటాం. నువ్వు చెప్పినట్టు కూడా చేయొచ్చు. చేస్తే అన్ని రివర్స్ ఎంట్రీస్ రాసుకుంటూ రావాలి.
అలా రాయకుండా ఏంటంటే ఇమీడియట్ గా నీకు ట్రాన్సాక్షన్ చెప్పేస్తాడు. చెక్ మా దగ్గర నుంచి వచ్చింది, అది డిజైన్ వచ్చింది. సో డైరెక్ట్ గా నువ్వు డిజైన్ ఎంట్రీ రాసేస్తే చాలు. మళ్ళీ లేదంటే ఇది ఏం చేస్తావు, ఎక్స్ట్రాక్షన్ నువ్వు బ్యాంకు రాసి కాంట్రా ఎంట్రీ రాయాలి. ఏమని రాస్తావు ఇప్పుడు చెప్పు నువ్వు? బ్యాంక్ అకౌంట్ టు క్యాష్ అకౌంట్ రాస్తావు కదా. ఇది మళ్ళీ డిజైన్ రాయాలా, డిజైన్ అయినప్పుడు ఇది మళ్ళీ రివర్స్ చేయాలా, క్యాష్ టు బ్యాంక్ చేయాలా, మళ్ళీ ఇది రివర్స్ అయినప్పుడు వెంటనే మళ్ళీ ఈ ఎంట్రీ రాయాలి కదా ఫైనల్ గా, అవును కదా. సో ఇదంతా రాసే బదులు మనం డైరెక్ట్ గా అది రాసేస్తాం. మీ ఎగ్జామ్ లో నేను చెప్పిన మోడల్ అనేది 99% రాదు. ఓకేనా? ఎంట్రీస్ రాసుకోండి. ఒక పార్టీ నుంచి ఒక పార్టీ చెక్ ఇంకో పార్టీకి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మాత్రమే క్యాష్ అకౌంట్ కి ఎఫెక్ట్ వస్తుంది. వన్స్ ట్రాన్స్ఫర్ ఇంకా ఎఫెక్ట్ ఉండదు, డిజైన్ అయిపోయినా ఎఫెక్ట్ ఉండదు. ఓకేనా? అది మీకు గుర్తుండాలి. మళ్ళీ రివర్స్ ఎంట్రీస్ రాసుకుంటూ రావాలి. రాస్తే పూర్తిగా రాయాలి రివర్స్ ఎంట్రీస్. ఓన్లీ క్యాష్ టు ఎక్కడ ఒక్కటి రాసి వదిలేదు, అది మళ్ళీ మిస్టేక్ అవుతుంది. రాస్తే రెండో ఎంట్రీ కూడా రాయాలి, లేదంటే కంప్లీట్ గా ఇగ్నోర్ చేయాలి. క్యాష్ టు క్యాష్ ఒక రేట్ ఆఫ్ అర్థమైందా? వెంటనే సమ్ చూద్దామా, మండే చూద్దామా? సమ్ చూద్దామంటే చేద్దామా, మండే చేద్దామంటారా? సరేలేండి, మండే చేద్దాం, ఈరోజు చాలు. సమ్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ట్రై చేస్తారా? మీరు చేయొద్దు కానీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నా. మీరు ఇప్పుడే కదా మనం మాట్లాడుకున్నాం, సేమ్ సమ్ చూస్తే కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. తర్వాత మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. 6 సమ్ ఒకసారి చూడమ్మా, టైప్ అని చెప్తా, మళ్ళీ మండే నేను ఆ సమ్ చేస్తా. 6 సమ్ ఏం చెప్పారమ్మా? ఎంటర్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ క్యాష్ బుక్ విత్ డిస్కౌంట్ అండ్ బ్యాంక్ కాలమ్స్. డిస్కౌంట్ అండ్ బ్యాంక్ కాలమ్స్ అంటే ఇదేంటి? ట్రిపుల్ కాలం క్యాష్ బుక్. క్యాష్ కాలం గురించి సపరేట్ చెప్పాలా క్యాష్ బుక్ లో? అవసరం లేదు. కొంతమంది ఆ రెండే అడిగారు కదా, రెండే చేస్తారు, క్యాష్ వదిలేస్తారు. ఫస్ట్ ఏంటమ్మా ట్రాన్సాక్షన్? క్యాష్ ఇన్ హ్యాండ్ అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్. క్యాష్ అకౌంట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటే డెబిటా క్రెడిటా? డెబిట్ బ్యాలెన్స్. ఏ కాలము? టూ బ్యాలెన్స్ రావడం క్యాష్ కాలంలో వస్తుంది. క్యాష్ కాలమే కదా డెబిట్, ఇందులో అమ్మా క్యాష్ కాలంలో. ఓవర్ డ్రాఫ్ట్ ఇన్ బ్యాంక్. ఓవర్ డ్రాఫ్ట్ అంటే తెలుసమ్మా? జస్ట్ ఓడి ఓడి అంటాం. అంటే ఏంటంటే మన బిజినెసెస్ కి ఏమిస్తారంటే కరెంట్ అకౌంట్స్ కి బ్యాలెన్స్ ఏం లేకపోయినా నెగిటివ్ బ్యాలెన్స్ కూడా విత్డ్రా చేసుకోవచ్చు. బ్యాలెన్స్ లేకపోయినా సరే మన అమౌంట్ ని విత్డ్రా చేసుకోవచ్చు. సింపుల్ ఎగ్జాంపుల్ క్రెడిట్ కార్డ్స్. ఓపెనింగ్ బ్యాలెన్స్ చెప్తున్నారు. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంటే ఏముంది? నెగిటివ్ బ్యాలెన్స్ ఉందంట. అప్పుడు ఏం రాస్తా? నెగిటివ్ బ్యాలెన్స్ అంటే క్రెడిట్ సైడ్ రాస్తా. ఇదేది? బ్యాంక్. నెక్స్ట్ ఏంటమ్మా? క్యాష్ సేల్స్. క్యాష్ సేల్స్ టు సేల్స్ డెబిట్. ఓకేగా. పెయిడ్ టు సుశీల్ బ్రదర్స్ బై చెక్. చెక్ తో పేమెంట్ చేస్తే ఏంటమ్మా? ఏం చేస్తాం మనం? పేమెంట్.
పేమెంట్ అంటే అసలు ఏం ఆలోచించొద్దు, ఫర్దర్గా ఏం ఆలోచించొద్దు. బై బ్యాంక్, బై సుశీల్ పార్టీ, బ్యాంక్ అకౌంట్ కి క్రియేట్ చేసేసే పేమెంట్ కింద. ఓకేనా? పేమెంట్ ఒకటి ఆలోచించొద్దు, రిసీప్ట్ దగ్గర వచ్చినప్పుడు హోల్డ్ తీసుకోండి. నెక్స్ట్ డిస్కౌంట్, సేమ్ అదే దానికి డిస్కౌంట్ వచ్చిందంట. డిస్కౌంట్ కావాలంటే రాస్తాంగా, సేల్స్ త్రూ క్రెడిట్ కార్డ్. సమ్మె మిస్టేక్ ఉందా? డేట్స్ రాయలేదా వీళ్ళు? స్టడీ మెటీరియల్ డేట్స్ ఉన్నాయా? సరే చూద్దాం డేట్స్. ఓకే, సేల్స్ త్రూ క్రెడిట్ కార్డ్ చెప్పండి అమ్మా. క్రెడిట్ కార్డ్తో పేమెంట్ అయింది, సేల్ చేసాం, క్రెడిట్ కార్డ్ వచ్చింది. ఎంట్రీ ఏంటి? నేను మీకేం చెప్పానంటే కాంట్రా ఇంట్రెస్ట్ అయింది, ఓన్లీ చెక్ ప్రాసెస్ ఒక్కటే ఉంటుంది, చేంజెస్ ఉంటుంది. ఇప్పుడు క్రెడిట్ కార్డ్ పేమెంట్ అంటే, ఇప్పుడు మీరు నాకు క్రెడిట్ కార్డ్ పేమెంట్ చేస్తే అది నా బ్యాంక్లోకి వెళ్ళిపోతాయి డైరెక్ట్గా, లేదంటే నా క్యాష్ కౌంటర్లోకి వస్తాయి. బ్యాంక్లోకి వెళ్ళిపోతాయి కదా, కన్ఫ్యూజన్ లేదు ఇక్కడ, డైరెక్ట్ బ్యాంక్ వెళ్ళిపోయింది. సో బ్యాక్ టు సేల్స్. ఓన్లీ చెక్ వచ్చినప్పుడు మాత్రమే డైరెక్ట్గా బ్యాంక్కి అమౌంట్ రాదు. చెక్ అనేది ఒక పేపర్ ఫామ్లో వస్తుంది. ఆ పేపర్ని మన దగ్గర దాచిపెట్టుకుని తర్వాత బ్యాంకులో వేస్తాం. మీరు క్రెడిట్ కార్డ్ చేయండి, ఆన్లైన్ చేయండి, గూగుల్ పే, ఫోన్పే చేయండి, ఏమన్నా ఆన్లైన్ చేస్తారు కదా, ఇమీడియట్గా బ్యాంక్కి వెళ్ళిపోతాయి. సో అక్కడ ఏం కన్ఫ్యూజన్ ఉండదు, డైరెక్ట్గా బ్యాంక్కే వాళ్ళ యాక్సెస్. అర్థమైందా? ఓన్లీ చెక్ వచ్చినప్పుడు మాత్రమే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. మీ పిల్లలు వచ్చేటానికి చెక్కులు కూడా ఉండవు. ఉన్నాయా? సగం చెక్కులు వాడరు, చాలా పెద్ద దెమ్మలు చెక్కులు, చిన్న చిన్న అమౌంట్లు చెక్కులు వాడరు, అన్ని ఫోన్పేలు, గూగుల్ పేలు. తర్వాత జనరేషన్ అవి కూడా వాడరు కదా, డైరెక్ట్గా ఆన్లైన్లో అఖిల అకౌంట్కి వెళ్ళిపో డబ్బులు అంటే వెళ్ళిపోతాయి, జస్ట్ చెప్తే చాలు వెళ్ళిపోతాయి. ఆ రోజులు కూడా వస్తాయి. రిసీవ్డ్ చెక్ ఫ్రమ్ శ్రీజన్. ఇప్పుడు చెప్పండి అమ్మా, రిసీవ్డ్ అనగానే, చెక్ రిసీవ్డ్ అనగానే కొంచెం హోల్డ్ అవ్వాలి, వెంటనే ఎంట్రీకి వెళ్ళిపోవద్దు, కొంచెం ఆలోచించండి. పెయిడ్ అంటే ఎంట్రీకి వెళ్ళిపోయింది, బ్యాంక్ తెలిసింది. రిసీవ్ అయింది కాబట్టి ఏం చేయాలి? ఫస్ట్ మనం క్యాష్ టు శ్రీజన్, క్యాష్ అకౌంట్కి మనం డెబిట్ చేయాల్సి ఉంది, అంతేగా? ఏదైనా డౌట్ ఉందా? ఎండార్స్ శ్రీజన్స్ చెక్ ఇన్ ఫేవర్ ఆఫ్ అదిత్. ఏం చెప్పారమ్మా ఇందాక? 2800 చెక్ మనకి వచ్చింది ఇందాక. ఆ వచ్చిన చెక్ ఏం చేసాం? శ్రీజన్స్ చెక్ ని ఎండార్స్ చేసాం, అంటే ట్రాన్స్ఫర్ చేసాం. ఎవరికి? అదిత్ కి. సో ఎంట్రీ చెప్పండి, అదిత్ టు క్యాష్, అంతే కదా? ఇందాక చెప్పాను కదా, ఇందాక వచ్చిన చెక్ క్యాష్ లో రాసుకున్నాం, అది క్యాష్ లో ఉంది. సో ఆ చెక్ ఏం చేసాం? అదిత్కి ఇచ్చాం, అదిత్ డెబిట్ చేసాం, మన దగ్గర ఉన్న చెక్ ని క్రెడిట్ చేసాం. చెక్ ని క్రెడిట్ చేయడం ఇక్కడ క్యాష్ చేయటం. అర్థమైందా? జస్ట్ అంత అర్థమైందా? ఇదేంటమ్మా డిపాజిట్ ఇంటూ బ్యాంక్. ఏంటమ్మా ఎంట్రీ? జస్ట్ నార్మల్ డిపాజిట్, బ్యాంక్ టు క్యాష్. ఇదే ఎంట్రీ అవుతుంది, కాంట్రా ఎంట్రీ అవుతుంది. Received check from Aviral and deposit the same into bank by allowing discount of 50. చెక్ రిసీవ్ అయింది, బ్యాంక్ లో డిపాజిట్ చేసాం. డైరెక్ట్ గా బ్యాంక్ మీరు రాయొచ్చు, లేదు అని అంటే రెండుగా డివైడ్ చేసుకుని కూడా రాయొచ్చు. ఇమీడియట్ గా చెప్పేసారు కాబట్టి రాయొచ్చు. మనం బెస్ట్ ఫాలో అయ్యేది ఏంటంటే, మనం ఇప్పుడు దాకా నేర్చుకుని క్యాష్ ఫస్ట్ నేర్చుకుని తర్వాత చేస్తాం కదా, అలాగా ట్రాన్స్ఫర్స్ రాయాలి. కొంచెం ప్రాక్టీస్ అయ్యాక మీరు డైరెక్ట్ బ్యాంక్ రాయాలి. ప్రస్తుతానికి అయితే మాత్రం మనం అనుకున్న ప్రాసెస్. ఫస్ట్ ఏంటమ్మా చెక్ రిసీవ్ అయితే? రిసీవ్ చెక్ ఫ్రమ్ అవిరాల్, క్యాష్ టు అవిరాల్, తర్వాత బ్యాంక్ టు క్యాష్. ఇది కాంట్రా ఎంట్రీ అవుతుంది, అంతేగా? డౌట్ ఉందా? అదే ఇన్ఫార్మ్ దట్ శ్రీజన్స్ చెక్ ఈస్ డిజానర్డ్. ఏం చేశాము ఇందాక? శ్రీజన్ చెక్ ఎవరికి ఇచ్చావమ్మా? అదిత్కి ఇచ్చాంగా. ఏం చెప్తున్నాడు ఆయన? అదిత్ చెక్ డిజైన్ అయిందని చెప్పాడు. ఇక్కడ చూద్దాం, డిజైనర్ కి ఏమన్నా ఎంట్రీ వస్తుందా? ట్రాన్స్ఫర్ చెక్ డిజైన్ అయినందుకు ఎంట్రీ ఏమైనా వస్తుందా? ఇవన్నీ క్యాష్ బుక్ లో రాదు.
నెక్స్ట్ ఏం చేసావు, నో క్యాష్ ఈజ్ రిసీవ్డ్ ఫ్రమ్ శ్రీజర్. క్యాష్ రిసీవ్ అయిందిగా, మనకి ఎందుకు ఏ అకౌంట్ లో మీరు చేసుకుంటే క్యాష్ అయితే రిసీవ్ అయిందిగా. ఏంటి ఎంట్రీ ఏంటి అప్పుడు, క్యాష్ టు శ్రీజర్. ఎంతమ్మా, ఎంత అమౌంట్ డిజైన్ అయింది, 6200. అర్థమైందా, క్యాష్ టు శ్రీజర్ 6200. ఓకేనా. నెక్స్ట్ ఏమైంది, మళ్ళీ అమౌంట్ ఈస్ పేడ్ టు అడిట్ త్రూ ఓన్ చెక్. ఇక్కడ మళ్ళీ ఏం చేశాడు, అదిత్కి చెక్ ఇచ్చాడు, క్యాష్ ఇవ్వాల. అప్పుడు ఎంట్రీ ఏంటి, అదిత్ టు బ్యాంక్. అంతమ్మా 6200. అర్థమైందా. మొత్తం 3 ఎంట్రీస్ ఉన్నాయి చూడండి మీరు. ఒకటేమో డిజైనర్, డిజైనర్ మన క్యాష్ సంబంధం లేదు కాబట్టి వదిలేసాం. తర్వాత క్యాష్ ఏమో వచ్చింది, క్యాష్ ఎంట్రీ రాసేసాం. చెక్ వెళ్ళింది, బ్యాంక్ ఎంట్రీ రాసేసాం. అర్థమైందా. దీని ఎఫెక్ట్స్ అనేది నేను ఎల్లుండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మళ్ళీ చెప్తే టైం అయిపోయింది, కన్ఫ్యూజ్ అయిపోతాయి. జస్ట్ సింపుల్ గా డిజైనర్ నో ఎంట్రీ, క్యాష్ రిసీవ్డ్ క్యాష్ ఎంట్రీ, చెక్ పేమెంట్ బ్యాంక్ ఎంట్రీ అయిపోయింది. సేల్స్ త్రూ డెబిట్ కార్డ్. ఏంటమ్మా, ఇందాక ఏం జరిగింది, డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్స్ డైరెక్ట్ బ్యాంక్ లోకి వచ్చేస్తాయిగా. సో బ్యాంక్ టు సేల్స్. విత్ డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్, క్యాష్ టు బ్యాంక్, కాంట్రా ఎంట్రీ. ఓకేనా. పెయిడ్ టు సంచిత్ బై చెక్. చెక్ పేమెంట్ ఏంటమ్మా, పేమెంట్ వచ్చేసరికి ఏం ఆలోచించకూడదు, డైరెక్ట్ బ్యాంక్ ఎఫెక్ట్ ఇచ్చేయాలి. ఏంటి, సంచిత్ టు బ్యాంక్. బ్యాంక్ చార్జెస్ 1% కమిషన్ ఆన్ సేల్స్ త్రూ డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్స్. బ్యాంక్ లో చార్జెస్ ఉంటాయిగా. ఇప్పుడు మీరు మా క్రెడిట్ కార్డ్స్ నుంచి పేమెంట్ చేస్తుంటారా, కొంతమంది ఇంటి దగ్గర ఉండి లింక్ పంపించండి సార్ మేము పేమెంట్ చేస్తా అంటాం. పేమెంట్ లింక్ జనరేట్ చేసి మీరు పంపిస్తాం కదా, దాని మీద మీరు ఫర్ సపోజ్ 10,000 పేమెంట్ చేశారనుకుందాం, దీనికి ఛార్జెస్ ఉంటాయి. మాకు అకౌంట్కి 10,000 రావు, 2% కార్డు ఛార్జెస్ ప్లస్ 2% మీద 18% జిఎస్టి. అంటే టోటల్ గా మీరు కూర్చు చూసుకుంటే 2.18% ఛార్జెస్ పడతాయి మాకు. ఈ అమౌంట్ పోను మనకి బ్యాంక్ అకౌంట్ వస్తుంది. 10,000 మీద 2.18 ఎంత అమ్మా, 10,000 మీద 2.18%, 10,000 into 2.18% 218. 10,000 నుంచి 218 తీసేయండి, 9,782. ఈ అమౌంట్ మాత్రమే మా బ్యాంక్ అకౌంట్ లోకి వస్తుంది. మీరు పే చేసిన 10,000 మా బ్యాంక్ అకౌంట్ రావు. మీరు క్రెడిట్ కార్డ్ తో పే చేసిన, డెబిట్ కార్డ్ తో చేయొచ్చుగా, మన దగ్గర స్టడీ మెషిన్స్ ఉన్నాయిగా, చేసిన మాకు అకౌంట్ లోకి వచ్చేది ఓన్లీ 9,782. కానీ మీకు రాసేటప్పుడు ఏమి ఇస్తాను, రిసిప్ట్ 10,000 ఇస్తాను. ఇవేంటిది, బ్యాంక్ ఛార్జెస్. ఇవి ఎక్కడ పడతాయి, మా బ్యాంక్ అకౌంట్ లో పడతాయి. అంతేగాని మీకు ఏమైనా రాస్తామా ఈ ఛార్జెస్, రాయక. సేమ్ ఇక్కడ అదే ఏం చెప్తున్నాడు, 1% కమిషన్ ఆన్ సేల్స్ త్రూ డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్. 1% కమిషన్ అంటే, ఈ కమిషన్ ఎవరిదంటే డెబిట్ క్రెడిట్ కార్డు కార్డ్స్ కంపెనీస్ ఉంటాయిగా, కంపెనీస్ ఛార్జెస్ కమిషన్, నథింగ్ బట్ బ్యాంక్ ఛార్జెస్. ఇప్పుడు బ్యాంక్ ఛార్జెస్ ఎంట్రీ ఏంటమ్మా, బ్యాంక్ ఛార్జెస్ అకౌంట్ టు బ్యాంక్. సో బ్యాంక్ కలిపి మనం అమౌంట్ రాయాలి. ఎంత అమౌంట్, వాళ్ళు ఏం చెప్పారు, డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్స్ మీద ఏమేమి జరిగే ట్రాన్సాక్షన్ చూడండి. క్రెడిట్ కార్డు ఒకటి 2,800 ప్లస్ 3,200 మొత్తం 6,000 ఇంటూ 1% ఎంతమ్మా, 60 రూపీస్. బ్యాంక్ ఛార్జెస్ 60 రూపీస్, 60 అంతేగా. అర్థమైందా. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా, ఈ సమ్లో చేసేస్తారుగా. ఇలాగా క్యాష్ ఏమేమి ఉన్నాయనేది ఒకసారి మీరు చేసి ట్రై చేయండి. రేపు మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి. జర్నల్, లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ అవ్వాలి. సండే మండే కూడా మీకు లేదని అనుకోండి క్లాస్. మేము వెళ్ళేటప్పుడు బుక్ చేసినా కానీ వచ్చేటప్పుడు మేము బుక్ చేయాలి.
కాబట్టి మండే కూడా 90% ఉండాలి. ఏదైనా వేరే క్లాస్ మీకు షెడ్యూల్ అయితే చేయండి, లేదంటే ఈ సమ్స్ క్యాష్ బుక్ సమ్స్ అన్ని కూడా క్యాష్ ఏవేవి బీఆర్ఎస్ టచ్ చేయొద్దు, పెట్టి క్యాష్ టచ్ చేయండి. మీకు వచ్చు కదా అని చేయండి, మళ్ళీ ఫోన్ డిస్కస్ చేస్తున్నాం. ప్రతి సమ్ కూడా క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఏమేమి చూడండి అమ్మ ఒకసారి సమ్స్ ఏమేమి ఉన్నాయా క్యాష్ బుక్. ఇది ఒకటేనా? సమ్స్ ఏమి లేవు ఇంకా? లాస్ట్లో ఉంటాయా ప్రాక్టీస్ క్వశ్చన్స్? ప్రాక్టీస్ క్వశ్చన్స్లోకి వెళ్ళండి అమ్మా. థర్టీ ప్రిపేర్ ట్రిపుల్ కాలం క్యాష్ బుక్ క్వశ్చన్ నెంబర్ 34 34 35 కూడా 35 ఇది కాదా క్యాష్ బుక్. 36 ఏంటన్నా వరకైతే ప్రిపేర్ బ్యాంక్ ఇన్ఫర్మేషన్ కాదు, ప్రిపేర్ బ్యాంక్ ఇన్ఫర్మేషన్. 38 ఏంటమ్మా ట్రిపుల్ కాలం క్యాష్ బుక్ 38. So the appreciate justification until the following transactions cash book తీసుకున్న బ్యాంక్ టెస్ట్ టైం ఒకటి కదా, ఒకటి టెస్ట్ టైంలో ఒకటి సెల్ఫ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ SPT ఒకటి ప్రిపేర్ బ్యాంక్ రికన్స్ట్రక్షన్ cash book అంతే అమ్మా. 34 35 38 క్వశ్చన్ టైం ఒకటి సెల్ఫ్ ప్రాక్టీస్ క్వశ్చన్. ఇంతవరకు మీరు మండే క్లాస్లో చేయాలి, చేసినా పంపించాలి. మీరు బాయ్స్ చేసిన పర్సనల్ పంపించాలి, PDF స్కాన్ చేసి పంపించాలి. డౌట్లు ఏమైనా ఉన్నాయా? క్యాష్ బుక్ చెప్పేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది, కాంట్రా ఎంట్రీస్ అవన్నీ ఫస్ట్ టైం ఉంటారు కదా, కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది. ఒకసారి సమ్ చేసామంటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే అన్న, ఫర్ టుడే బై. మళ్ళీ మనం ఎప్పుడు కలుద్దాం? మండే ఆర్ ట్యూస్డే?